నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360లో భాగంగా ఇప్పటివరకు ఎందరో ప్రముఖులు మనల్ని ఆశీర్వదించడానికి, వారి యొక్క జీవిత విశేషాలను మనతో పంచుకోవడానికి రిఫ్లెక్షన్కి వచ్చారు. అయితే ఈరోజు వస్తున్నటువంటి ప్రముఖులు తమ రచనల ద్వారా, తమ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా సనాతనాన్ని సామాన్యులకి అతి చేరువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారే ఆధ్యాత్మికవేత్త, సినీ గేయ రచయిత, ఋషిపీఠం పత్రికా సంపాదకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. దీంట్లో ఏముంది అనే స్థితికి కూడా వచ్చాం ఒక క్షణంలో. సమానత్వం అనేది బూడిదలోనే సాధ్యము. కులాలు తీసేస్తే రాజకీయాలు ఉంటాయి. నపుంసకల్లో మాట్లాడుకుని తిట్టేవారు. అంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? అది అందించే ప్రయత్నం నేను చేశాను, అది అందుకున్నారు. ఇది అసలైనటువంటి భారతీయ విజ్ఞాన సంపద. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, దీని పై జనరేషన్కి సనాతన ధర్మం నుంచి ఒక డీలింగ్ ఏర్పడింది. 2024 ఎలక్షన్స్ని మనం ఎలా చూడొచ్చు? మొదటి నుంచి ఒకటి అనుకునేవాడిని, ఇక్కడ సరైన డెమోక్రసీ ఉందా, ఫాస్ట్ డెమోక్రసీ ఉందా? ఎన్నికలు జరిగిన పద్ధతిని కొంచెం శంకించవలసి వస్తుంది. మతానికి ధర్మానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? మతం అనే మాటకు ఒక అభిప్రాయం అని అర్థం. ప్రతిపాదన చేసిన నచ్చిన వాళ్ళు కొంతమంది కలిసి దాన్ని మతం చేస్తారు. ఇది ఒక వ్యక్తుల యొక్క అభిప్రాయం కాదు. గొప్ప విషయాలు ఏమన్నాయో అవే తర్వాత మతాలు అనిపించుకున్న వాటిలో కూడా అవే కనబడుతుంది. కన్వర్షన్స్ చేస్తున్న వాళ్ళకి, పోనీ అవుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇట్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఇస్ కామర్స్ అన్నారు. వేద జ్ఞానం, శాస్త్ర జ్ఞానం అంతా కూడా కొంతమంది మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టేసుకొని, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తూ ఇతరుడికి అందిస్తూ ఉన్నారో పటిక బెల్లం ఉన్నట్టుగా చింతపండు ఉండదు. వర్ణంకు కులానికి మధ్య ఏదైనా భేదం ఉన్నది. అయితే BA ఎకనామిక్స్ కంటే ముందు మీరు ఎక్కడ ఏంటి అని మొదటి ప్రవచనం అసలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఒకటి జాగ్రత్త ఉంది, ధైర్యం ఉంది, భయం ఉంది. బాగా సంతృప్తినిచ్చినటువంటి పాట ఏంటి? మృత్యు గురించి రాశాను, పాజిటివ్ యాంగిల్లో. చిత్రం ఏంటంటే అదే ఆఖరి పాట. ఇప్పుడున్నటువంటి సనాతనలకి క్షాత్రం ఎందుకు అవసరం? బ్రాహ్మ క్షాత్రం, మంత్రం, యంత్రం, తంత్రం, ఈ మూడింటికి సంబంధించి మీ ద్వారా నాకు తెలుసుకోవాలి. ఈ మూడింటిని ఏ విధంగా సంస్కరించాలి, ఏ విధంగా ఉపాసన చేయాలి? దేవుళ్ళని తిట్టినప్పుడు కానీ ఏ ఒక్క అంటే ఎండోమెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ముందుకు రావట్లేదు. చిత్రం ఏంటంటే మన హిందూ ధర్మం జరిగినప్పుడు మాత్రం ఆ పని చేయదు. ప్రభుత్వం, రాజకీయం చేతులు ఉండడం వల్ల జరుగుతుంది. జ్యోతిష్యానికి శాస్త్రబద్ధత ఉందా? ప్రిడిక్షన్స్ ఇవేవి కూడా ప్రజలు విశ్వసించరాదని నా అభిప్రాయం. సంస్కృతానికి, సంస్కృతికి చిత్రం అంటే అంబేద్కర్ గారు సంస్కృతం, రామాలయాలు కానీ అక్కడికి కొంతమంది వెళ్తున్నారు, ఇది మా బౌద్ధాలయం. అది బుద్ధుడు వేరు, బౌద్ధం వేరు. వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి అని హనుమంతుడు అంటాడు రామాయణంలో. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. మీ ఆశీర్వాదం మా పైన ఈరోజు ఇలా చూపిస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంత మంచి పని చేస్తున్నందుకు ఎప్పుడూ ఉంటుంది ఆశీర్వచనం. అంతేకాదు భారతీయ యోగుల యొక్క ఆశీర్వచనం కూడా ఉంటుంది. మేము ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ఎంతో మంది అడుగుతున్నారు, నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఫైనల్గా ఈ రోజు దొరకడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం అండి. అయితే గురువు గారు, లైఫ్ ఎట్ 360 అనే ఒక కార్యక్రమం చేస్తున్నాం మన ఛానల్లో. అంటే ప్రముఖుల జీవిత విశేషాలతో పాటుగా మాకు ఆ విశేషాల ద్వారా మేము స్ఫూర్తి పొందాల్సినటువంటివి కూడా అందరికీ మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం రిఫ్లెక్షన్ ద్వారా. చాలా సంతోషం, చక్కని విషయం అదే. అయితే మీరు మీ విషయానికే వస్తే, ఈరోజు ఖండాంతరాలు దాటి అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం అన్నా కూడా, అంటే మీరు ఉన్నా, మీరు అంటే ఆ ప్లేస్లో మీరున్నా, మీ మాట వినిపించినా కూడా ఖండాంతరాలు దాటి ఎంతో మంది ఎటువంటి పనున్నా కూడా పక్కన పెట్టి అది విందాము అనేటటువంటి ఒక ఆలోచనకి ఫస్ట్ వాళ్ళు లోన్ అవుతారు, ఎంతటి పని ఉన్నా కూడా. అంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? నేను భగవత్ కృపగా భావిస్తున్నానండి. ఎందుకంటే నేను చదివి తెలుసుకున్న విషయాలు, తెలియజేయాలనుకుంటున్న విషయాలు ఎప్పుడైతే అందిస్తున్నానో ప్రజలు ఆ విధంగా అందుకుంటున్నారు, స్పందిస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో వాటిని అమలుపరుస్తున్నారు. ఇంతకంటే కావాల్సిందేముంది? అంటే ప్రవచనం కాలక్షేపంగా కాకుండా ఒక ప్రయోజనకరంగా
ఎప్పుడైతే రూపుదిద్దుకుందో అది సంతోషాన్నే కలిగిస్తున్నది నాకు. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. ముఖ్యంగా సనాతనాన్ని సామాన్యులకి అతి చేరువ చేసే ప్రయత్నం మీరు అనేక మాధ్యమాల్లో చేస్తున్నారు, అన్ని రకాలుగా కూడా. అవునండి. అంటే ఎంతే సనాతనం అనగానే నార్మల్గా ప్రవచనం అంటేనే ఎంతో మందికి, అంటే నాలాంటి వ్యక్తులకి ప్రవచనం అనగానే ఒక 3 గంటలు 4 గంటలు మనం వినాలా అనే దగ్గర నుంచి ఖచ్చితంగా వినాలి అనే స్థితికి మీరు తీసుకొచ్చారు. అయితే ఈ సింప్లిఫై చేయడం అంటే మేము అనుకుంటాం, ఎందుకంటే అదొక పదార్థం, ఇది మనకు అర్థం కాదురా బాబు అనే దగ్గర నుంచి దీంట్లో ఏముంది అనే స్థితికి కూడా వచ్చాం. ఒక క్షణంలో మేము వేరే వాళ్ళకి చెప్పే స్థితి కూడా ఉంది మీ విన్న తర్వాత. సో అంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మీరు ఏదైనా లేదు ఇలాగే చెప్పాలి అని అనుకున్నారా, లేదు సహజ సిద్ధంగానే అలాగే చెప్తూ ఉంటారా? అంటే గొప్ప విషయం ఏంటంటే ఇలా అందరూ స్పందించడం అంతా దీని ఘనత ఋషులకి చెందుతుంది. ఋషులు అలాంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చారు. అవి పరిశీలించక అనిపించింది ఏ కాలానికైనా, అంటే సార్వకాలీనం అంటారు కదా, సార్వకాలీనం సార్వజనీనం అయినటువంటి విషయాలు మన ఋషులు మనకు అందించారు వాంగ్మయంలో. అంటే అది మనం అధ్యయనం చేస్తున్నప్పుడే అనిపిస్తుంది ఇది మన జీవితానికి పనికొస్తుంది అని. అలాగా అర్థం చేసుకుని అమలుపరుచుకుంటూ కలిగిన ఆనందంతో ఇది అందరికీ అందాలి, ఇది అసలైనటువంటి భారతీయ విజ్ఞాన సంపద. అంతేకాదు మానవులందరికీ అవసరమైనటువంటి జ్ఞానాన్ని యుగాల క్రితమే ఋషులు ఇచ్చారు. కానీ ఈ కాలం ఆ కాలం అనుకది ఏ కాలానికైనా పనికొస్తుంది. అయితే ఈ కాలానికి ఎలాగ మనం అన్వయించుకోవాలి అనేటువంటిది, ఈ కాలానికి చెందిన నేను దాన్ని ఎలా అర్థం చేసుకుని అన్వయించుకున్నాను అదే పద్ధతి అవతల వాళ్ళకి చెప్పడంతో అది చక్కగా అందరూ అందుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏంటంటే బహుశా ప్రతి తరంలో ఉంటుంది, ఈ తరంలో కూడాను కొంచెం ప్రిజుడీస్ లేకుండా నిర్మలమైన అంతఃకరణంతో వింటే ప్రతివారు ఆహా ఏమి గొప్ప విజ్ఞానం మనది, ఎంత గొప్ప వారసత్వం మనది అనిపించేలా ఉంది మన విజ్ఞానం అంతా కూడా. అది అందించే ప్రయత్నం నేను చేశాను, అది అందుకున్నారు. దీని వెనకాల నేను అనుకుంటాను మన మహర్షుల యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క కృప, ఇవే ఈ ప్రణాళికను రచించి మన చేత పనిచేస్తూ ఉంటాయి. అందుకు ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే, అయితే మీ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ఋషిపీఠం మ్యాగజైన్ సంబంధించి రీసెంట్గా మీరు రాసినటువంటి ఒక ఆర్టికల్ నేను చదివాను. అయితే ఆర్టికల్ చదివిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. అయితే దేశంలోని ఓటింగ్ వ్యవస్థ గురించి కానీ, రిజల్ట్స్ గురించి కానీ, ఎన్నికల వ్యవహార శైలి గురించి కానీ మీరు ఆర్టికల్లో చాలా అద్భుతంగా రాశారు. అయితే ఆర్టికల్కి ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్కి చాలా సారూప్యత ఉంది. అయితే ఇక్కడ 2014, 2019, ఆ తర్వాత ఇప్పుడు 2024 అని మరీ లోపలికి వెళ్లకుండా ఈ 3 ఎలక్షన్స్ మనం చూస్తే 2024 ఎలక్షన్స్ ని మనం ఎలా చూడొచ్చు ముందు వాటితో కంపేర్ చేస్తే? అంటే ముందు అప్పుడు ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉండే పరిస్థితులు వేరు. సాధారణంగా మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక 2 సార్లు ఎవరైనా వస్తే 3వసారి ఎన్నిక కావడం చాలా కష్టం. ఎందుకంటే ప్రజల్లో ఓట్ ఫర్ చేంజ్ అని ఒక యాటిట్యూడ్ ఒకటి వస్తుంది. ఆ లెక్కలో మనం పరిశీలిస్తే ఇది గొప్ప విజయం కిందే భావించాలి. అది ముందు గమనించవలసింది. అంటే ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా దేశ అభ్యుదయానికి ఉపకరిస్తున్నాయి, మనందరికీ చెందినది అనేటువంటి భావం పౌరులందరికీ కలిగింది కనుకనే ఇప్పుడు ఈ విజయం సాధ్యమైంది. అయితే ఇక అప్పుడంత బలం ఇప్పుడు రాలేదు ఎందుకు అనే విషయం ఆలోచిస్తే ముందు చెప్పినట్లుగా కొంత ఓటు ఫర్ చేంజ్ యాటిట్యూడ్ కూడా ఉండవచ్చు. మిగిలినటువంటి కారణాలు కూడా ఎన్నో ప్రత్యర్థులు కల్పించినటువంటి అసత్యాలు కావచ్చు, వీటి ప్రభావం కూడా కొంత మేరకు ఉండవచ్చు. ఏమైనప్పటికీ చివరికి విజయం లభించింది, మనం సంతోషించదగ్గ అంశం. ఇక్కడ సనాతన ధర్మం దృష్టితో పాటు దేశం అనే దృష్టితో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మా గురువులు మాకు అదే నేర్పారు, దేశభక్తి దైవభక్తి 2 సమానంగా ఉండాలి. ఎందుకంటే దేశభక్తి అంటే ధర్మభక్తి, ధర్మభక్తి అంటే దేశమే. ఈ దేశాన్ని ధర్మాన్ని మరి వేరు చేయలేరు. ఆ విషయాన్ని మనకు స్వామి వివేకానంద ఎప్పుడో తెలియజేశారు. భారతదేశం నుంచి సనాతన ధర్మాన్ని తీసేస్తే ఒక వ్యక్తి నుంచి ప్రాణాన్ని తీసేసినట్టు. కనుక ధర్మంతోనే దేశం, దేశంతోనే ధర్మం, ఈ 2 అవిభాజ్యాలు. పైగా ధర్మానికి గొప్పతనం ఏంటంటే ఇది మతం అనే మాట కంటే గొప్ప నిర్వచనం. అదృష్టవశాత్తు మన మతం ధర్మమే, అది ఆనందించదగ్గ విషయం. అందుకే ఈ ధర్మంలో గొప్పతనం ఏంటంటే అందరిని పొదువుకునే తత్వం ఉంది. ఆ తత్వం ఉండడం చేత అందరూ బాగుండాలనే ఆకాంక్ష సహజంగా ఈ ధర్మంలో ఉండడం చేత అందరికీ ఆశ్రయం కల్పించిన దేశం అది. మనం పరిశీలిస్తే వివేకానంద మొట్టమొదటి మాట అదే అన్నాడు, ఇతరులకు కూడా ఆశ్రయం ఇచ్చి ఆదరించినట్టు గొప్ప దేశం నాది అంటూ. అది హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ దేశం గురించి మాట్లాడారు ఆయన, తెలుసుకోవాల్సింది. అంటే ఈ దేశం ధర్మం అవిభాజ్యాలనే విషయం వివేకానంద గారు అప్పుడు మనకు తెలియజేస్తారు. సహజమైనటువంటి లక్షణం. అందువల్ల ఆ సహజ లక్షణం చేత సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ దేశం మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రతి మట్టి కణం ధర్మంతో కూడినటువంటిదే.
అందుకే దేశాన్ని అఖండంగా చూడడం, దేశంలో ప్రకృతి బాగుండాలి, మనుషులు బాగుండాలి అని భావించడం సనాతన ధర్మంలో ప్రధానమైన భాగం. అందుకే సనాతన ధర్మ అనుయాయులుగా ఉన్నటువంటి మాకు దేశం మీద కూడా ఈ ప్రేమ ఉంటుంది కనుకనే ఈ దేశం గురించి ఒక బాధ్యతగా ఆలోచిస్తూ కేవలం ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు అంటే వాళ్ళకి దేశం గురించి ఎందుకు, ధర్మం గురించి ఎందుకు, రాజకీయాల గురించి ఎందుకు అంటారు. మన రాజకీయాలు, రాజకీయ పార్టీలు కాదు, కానీ రాజ్యము పాలన అనే విషయంలో మాట్లాడాలి. ఎందుకంటే మన ధర్మం కూడా పాలన గురించి మాట్లాడింది. మన గ్రంథాలన్నీ ఇప్పుడు రామాయణం, భారతం స్పష్టంగా పాలన మీద క్రోడీకరించినటువంటి గ్రంథాలే కదా. రాముడు ఒక పాలకుడు, పాండవులు ఒక పాలకులు, కృష్ణ పరమాత్మ వాటిని నిర్వహించిన వాడు. ఇవి చూస్తుంటే మనం ధర్మానికి పాలనకున్న అనుబంధం తెలిస్తే, ఆ పాలనకి దేశానికున్న బంధం తెలిస్తే, అటువంటిప్పుడు ధర్మానుయాయులు పాలన గురించి కూడా పరిశీలిస్తారు. నా దేశం బాగుండాలనుకున్నప్పుడు నా దేశానికి పాలన ఎలా ఉండాలనే ఆకాంక్ష కూడా ఉంటుంది. అందుకోసం దేశ అభ్యుదయానికి అన్ని విధాలా సహకరించేటువంటివి, అందించేటువంటి వారు ఎవరైనా వారిని సమర్థించాలి, వారు రావాలని కోరుకోవాలి. కనుక ఆ ఉద్దేశంతో పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో అక్కడ జరుగుతున్నంత మంచికి తగ్గట్టుగా పౌరులు ఎదిగారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందరికీ అది తెలియట్లేదు అనే బాధ ఉండేది. అంతేకాకుండా జరుగుతున్న పరిస్థితుల్ని గమనించడం చేత ఆ గమనింపుతోనే నేను రాశాను ఆ ఎడిటోరియల్ కూడా. ఆ విధంగా రాయడం జరిగింది అనమాట. అండ్ మరొక ముఖ్య పాయింట్ దాంట్లో ఓటింగ్ వ్యవస్థ గురించి మీరు చాలా బాగా రాశారు. ఎందుకంటే మనం బ్యాంకింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు. ఆ డబ్బును తెచ్చుకునే బ్యాంకింగ్ కూడా మన మొబైల్లోకి వచ్చింది. మన మొబైల్ త్రూ మనం దాన్ని వాడుకోగలుగుతున్నాం, డబ్బులు పంపగలుగుతున్నాం, సేవ్ చేసుకోగలుగుతున్నాం. అట్లాంటిది ఓటును మనం ఎందుకు ఇంకా సింప్లిఫై చేయలేకపోతున్నాం అని చెప్పేసి. అవునండి, ముఖ్యంగా నాకు చాలా కోరిక ఇప్పటి నుంచి ప్రతి బాధ్యత గల పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు కూడా ఉద్యమించి చేయవలసిన పని ఏమిటంటే ఎన్నికల వ్యవస్థని మరింత బలపరచాలి. ఇంకా చెప్పాలంటే సంస్కరణలు తేవాలని. అన్ని రంగాల్లో సంస్కరణలు వస్తూ ఉన్నాయి, మనం గమనిస్తున్నాం. ఎందుకంటే సాంకేతిక ప్రగతికి తగ్గట్టుగా, అలాగే మనుషుల అవసరాలకు తగ్గట్లుగా అన్నిట్లో మనం సంస్కరణ చేస్తున్నాం. ఒక బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, ఇంకా కోర్టుల్లో కానీ అన్నిట్లోనే జరుగుతుంది. ఈవెన్ మెడిసిన్ రంగంలో అన్నిట్లో జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన ఎన్నికల వ్యవస్థలో చాలా తీసుకురావాల్సిన సంస్కరణలు ఉన్నాయి. అందులో ఒకటి సాంకేతికంగా మనం చెప్పుకున్నట్టుగా బ్యాంకింగ్ ఎంత అమౌంట్తో సంబంధించిన దానికి బాధ్యతాయుతంగా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా బ్యాంకింగ్ వ్యవహారాలు నడపవచ్చిన పద్ధతి ఏర్పాటు చేసినప్పుడు ఇది కూడా చాలా అవసరం. ఉదాహరణకి మనం హఠాత్తుగా ఒక హాస్పిటల్కో మరో ఊరికో వెళ్ళవలసి వస్తుంది సరిగ్గా ఎన్నికల రోజునే. అతనికి ఓటు వేయాలని తపన ఉంటుంది, తన ఓటు హక్కును వినియోగించుకోలేడు. అటువంటిప్పుడు అది ఇబ్బందే కదా, ప్రతివారు వినియోగించుకోగలగాలి. ఇలాంటి వ్యవస్థ కొన్ని విదేశాల్లో, ప్రజాస్వామ్య దేశాలు ఉంది. అది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో గమనించాలి. రెండవది ఏమిటంటే ఓటర్ల లిస్టు ఉండకపోవడం. తీరా ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మా ఓటు లేదు అని చెప్పి అది చాలా బాధాకరమైన అంశం. అలాంటి విషయాలు చాలా సంస్కరణ తీసుకురావాలి ఇక్కడ. అదేవిధంగా ఈ రిగ్గింగులు మొదలైనవి ఇప్పటికీ ఆపలేకపోతున్నాం. ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాము, ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇంకేమి సంస్కరించుకున్నట్లు. అంటే ఇంకో మంచి అధికారులు ఉన్నారు, ప్రజాస్వామ్య బాధ్యత తెలిసిన వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు ఆలోచించాలి, ప్రజలు ఆలోచింపజేయాలి. ఆ విధమైనటువంటి పరిణామాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇంకా ఇప్పుడు రాబోతున్న రాష్ట్ర ఎన్నికలు కూడా ఈ మధ్యలో జరుగుతాయి. 5 ఏళ్లలో, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు అవుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చిన్న ఎన్నికల మొదలు పెద్ద ఎన్నికల వరకు సంస్కరణలు తీసుకురావాలి. ప్రతి వారు ఓటు హక్కు వినియోగించేట్లు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో 80%, 89% ఓటింగ్ అయిన చోట గొప్ప ఫలితాలు కనబడ్డాయి. పైగా ఒక చోట 37%, 57% అయిపోగానే అది ప్రజలందరూ నిర్ణయించారని అనడానికి కూడా కొంచెం మనకి తృప్తి ఉండదు. అటువంటిప్పుడు ఏం ప్రజాస్వామ్యం? సగం కూడా శాతం కానప్పుడు ఇంకే మనం గెలిచేమని, లేదా ప్రజలు గొప్ప తీర్పునిచ్చారు అన్నమాట వినడానికి సిగ్గు వేస్తుంది. అది ప్రజల తీర్ప, కొంతమంది తీర్ప? కొంతమంది తీర్పే, మొత్తం ప్రజలందరి తీర్పు కాదు. అయితే మనం అనుకునే వాళ్ళు, నేను కూడా ప్రజలు బద్దకించి ఇళ్ళ నుంచి కదలట్లేదు, వేయట్లేదు, అందుకు మనకు సరిగ్గా రావట్లేదు ఫలితాలు అనుకునేవాడిని. కానీ అది కొంతమేరకు నిజంగానే తీరా వేద్దామని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు లేకపోవడం. ఉదాహరణకి నేను చెప్పక్కలే, పేపర్లో వచ్చిన వార్త, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. కోయంబత్తూరులో కొన్ని వేల మంది ఓట్లు లేకుండా పోయాయి. వాళ్ళు ఫిర్యాదు చేసినా వినిపించుకుని నాచుకునేవారు. ఇలాంటి పరిస్థితి. అటువంటిప్పుడు ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యం అయింది? మొదటి నుంచి ఒకటి అనుకునేవాడిని, ఇక్కడ సరైన డెమోక్రసీ ఉందా, ఫాస్ట్ డెమోక్రసీ ఉందా అని.
ఎందుకంటే నిజమైన ప్రజాప్రాతినిధ్యం అనేది ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు మీరు కోయంబత్తూరు అనగానే నాకు మరొక మాట గుర్తొచ్చింది కొంచెం. ఇప్పుడు అన్నామలై కోయంబత్తూరులో తను ఓడిపోయారు. ఒకసారి తన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటనే విషయం అర్థమవుతుంది. అదే ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆల్రెడీ సంవత్సరాలుగా, వాళ్ళు జైల్లో ఉండి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి గెలిచారు లక్షల మెజార్టీతో. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నికల్లో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువ కనిపించలేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే అంతమంది ప్రజలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన వ్యక్తి పట్ల ఎంతో స్పందించారు. కానీ జైల్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంబంధమైన వ్యక్తి ప్రజల మధ్యకి వెళ్ళకపోయినా గెలిచాడు అంటే ఎన్నికలు జరిగిన పద్ధతిని కొంచెం శంకించవలసి వస్తుంది మనకి. ఇది ఆలోచించవలసినటువంటి అంశం. రెండవది, ప్రజల్లో కూడా పెద్ద మార్పు రావాలి ఏంటంటే నా ప్రయోజనం, నా వర్గం యొక్క ప్రయోజనం అని కాకుండా దేశానికి ఏం జరిగింది అనేది ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. అంతేకాదు పాలకులైన వాళ్ళు మంచి పాలన చేస్తున్నా అనుకోకుండా వాళ్ళు చేస్తున్నది ఏంటో సామాన్య ప్రజల దాకా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అది చాలా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఏమిటంటే కేవలం అధిష్టాన వర్గాలు మాత్రమే కాకుండా కార్యకర్తలుగా చెప్తున్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో పదవుల కోసం పోటీలు చేసే వాళ్ళు కూడా బాధ్యత వహించారు. కేవలం మేము పదవిలోకి రావాలని ఎంత తపన పడుతున్నారో జరుగుతున్న వాటిని ప్రజలకు తెలియజేయాలని అంత తపన పడాలి. దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మంచి మేధావులే, తెలివైన వాళ్ళే, వాళ్ళ యంత్రాంగాలు వాళ్ళకు ఉన్నాయి. అందులో సామాన్య జనులకు కూడా పాలన అంటే ఏమిటో అవగాహన కలిగించాలి. చిత్రం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు దేశం అంటే ఏమిటి, పాలన అంటే ఏమిటో తెలియకపోతే మామూలుగా దుకాణం దగ్గరికి వెళ్ళిన వస్తువును కొనుక్కోవడానికి నాకేం ప్రయోజనం అన్నట్లుగానే ఒక ఓటు వేస్తే నాకేం ప్రయోజనం ఆలోచిస్తున్నారు. అందుకు ముందు ప్రజాస్వామ్యం మీద సరైన అవగాహన ఏర్పడకుండానే మనకు ప్రజాస్వామ్యం ఏర్పడింది. ఇది ఆలోచించవలసిన అంశం మనకి. అప్పటి నుంచి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కొంతవరకు మెరుగుదల ఉంది అని చెప్పాలి, కానీ పూర్తి స్థాయి మెరుగుదల రావాలి ఇంకా. ఇది చాలా అవసరం. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ధర్మము మతం గురించి మాట్లాడుతూ అన్నారు, నా మతమే ధర్మమైంది, అది సంతోషం అని చెప్పేసి. అయితే నేను రాసుకున్న ప్రశ్న ఏంటంటే, అలాంటి ప్రశ్న రాసుకున్నాను, మీరు మాట్లాడారు కాబట్టి ముందుగానే అడుగుతున్నాను. అయితే మతానికి ధర్మానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? ధర్మం అనేటువంటిది ఒక సార్వజనీయమైన అంశం అండి. ఇక్కడ మతం అనే మాటకు ఒక అభిప్రాయం అని అర్థం ఇక్కడ. కనుక ఒకరు ఒక అభిప్రాయాన్ని తప్పకుండా ప్రతిపాదన చేస్తాడు. ఆ ప్రతిపాదన చేసింది నచ్చిన వాళ్ళు కొంతమంది కలిసి దాన్ని మతం చేస్తారు. దాన్ని అనుసరిస్తూ వెళుతుంటారు. దీన్ని మతం అనాలి. ధర్మం అనే విషయానికి వచ్చేప్పటికల్లా అది ఒకటి అభిప్రాయం అని చెప్పడానికి లేదు. వ్యవస్థ మొత్తం మానవ సంక్షేమం, మానవుడి అభ్యుదయం, పైగా మానవుడు మానవత్వం నుంచి దివ్యత్వం వైపు పరిణమించడానికి కావలసినటువంటి ఒక పద్ధతిని సానుభవంతో, సత్యదర్శనంతో చెప్పినటువంటి ఒకానొక వ్యవస్థ పేరు ధర్మం. ఇది ఒక వ్యక్తుల యొక్క అభిప్రాయం కాదు, మహాత్ముని యొక్క దర్శనం. అందుకే మన ధర్మం అని నేను అందుకుంటున్నానంటే, మిగిలిన మతాలు అన్ని గొప్పవే. నేను మతాల గురించి ఇక్కడ విమర్శించిన ఉద్దేశం కాదు, వాటి గురించి ఎక్కువ తక్కువలు నేను చెప్పట్లేదు. మతాలు ఏర్పడి కొన్ని వేల ఏళ్ళు అయింది. ధర్మం సృష్టి ఆది నుంచి ఉంది ఇక్కడ. అది దాని యొక్క ముఖ్యం. అంటే మన ధర్మానికి నిర్వచనం ఏమిటి అంటే, దానికి వివేకానంద గొప్పగా చెప్పారు. మహర్షులు తపశ్శక్తితో లభించిన అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే సనాతన ధర్మం. అద్భుతమైన నిర్వచించారు. ఇంత క్లియర్ కట్ డెఫినేషన్. మనం హిందూ ధర్మం అంటున్నాం, కానీ ఇది ఒక ప్రవక్త పేరు మీద ఏర్పడలేదు. ఆ పేరు మనం చూసిన ఒక గ్రంథం మీద ఏర్పడలేదు. లేదా సనాతనం అంటున్నాం, అక్కడ గ్రంథం పేరు వినిపించట్లేదు. చిత్రం ఏంటంటే దేశం పేరు వినబడుతుంది హిందూ ధర్మం అంటే. ఈ దేశం పేరు హిందూ, అంతే కదా. హిందుస్థాన్ అని ఇప్పటికీ మన శత్రువులు కూడా దీన్ని అలాగే పిలుస్తారు. శత్రువులు ఎక్కువగా పిలుస్తారు. మనం అనగానే వాళ్ళు అంటారు. కనుక ఇది హిందుస్థాన్. మరి హిందూ మతం అంటే ఈ స్థానికి సంబంధించినటువంటి ఒకానొక పరంపర ఏదైతే ఉందో దాన్ని మనం హిందూ మతం అని పేరు పెడుతున్నాం. కానీ మనకు పేరులో మాత్రం ధర్మం అనే మాత్రం చెప్పబడుతుంది ఇక్కడ. కనుక ధర్మానికి సరైన శబ్దము, అనువాదం ఇంకో భాషలో ఉందని నేను అనుకోను. ధర్మ శబ్దము చాలా విశేషమైనటువంటిది. మనిషిని పతనం కాకుండా పట్టి నడిపించేటువంటి ధర్మం. అందుకే వ్యక్తి ఉన్నతి, వ్యక్తి ద్వారా సమూహం యొక్క ఉన్నతి. ఈ సమూహం ఉన్నప్పుడు వ్యక్తి, మనుషులు మాత్రమే కాదు, ప్రకృతి, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, విశ్వం. అందుకే వ్యక్తి, విశ్వం అనే ఈ రెండింటి చుట్టూ సనాతన ధర్మం నడుస్తుంది. అంత విస్తారమైనది. అందుకే ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏమన్నాయో అవే తర్వాత మతాలు అనిపించుకున్న వాటిలో కూడా అవే కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఒక పెద్ద సముద్రంలాగా ఉంటే ఇందులో కొన్ని భావాలు కాలువల్లా మిగిలినటువంటి మతాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇందులో ఉన్న ముక్కలే అందులో ఉన్నాయి కనుక వాటిని మనం మంచిగానే భావించాలి. కానీ
ఇది ఒక మహాజీవనది. ఆ ముక్కలను కూడా వక్రీకరించి అవే వాస్తవాలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్త ప్రదర్శించాలి. మనం ఇంత అద్భుతమైనటువంటి మహానది జీవనది ఉన్నటువంటి వాళ్ళు అవి చలములు అని భావించవచ్చు. కనుక మహానది ఉన్నప్పుడు చలములతో పని లేదు కదా. అన్నమయ్య మాట అంటాడు, చెంత నిండు చెరువులుండే చలములేలా అని. కనుక మనకు అలాంటి అద్భుతమైన జీవనది వంటి సంస్కృతి ఉంది. కనుక ఇది ఇంత గొప్పదే, దీనికి మనం వారసులమే. ఇది తెలియకుండా పోతున్నది. అది ఒకటి నిర్లక్ష్యం, ఇంకొకటి అవగాహన లేకపోవడం. ఇటువంటి రెండు ఉన్నాయి. కనుక ఈ అవగాహన కలిగించాలి, దీని లక్ష్యం పెంచాలి అనే ఉద్దేశంతోనే తపిస్తూ మాట్లాడడం, రాయడం జరుగుతుంది. ఎక్సలెంట్ గురుజీ. అయితే ఇక్కడ ఇంతకుముందు చాలా మందికి అవగాహన లేకుండా వదిలి వెళ్ళిపోతున్నారు అంటారు. వదిలి నిజంగానే పక్క దానిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే చాలా కన్వర్షన్స్ అవుతున్నాయి. ఆ కన్వర్షన్స్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ డబ్బు కావచ్చు. రెండవది అంటే ఒక మూస దూరంలో వెళ్తున్నారు అనేటటువంటి మాట కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీ దాంట్లో ఏముంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ కన్వర్షన్స్ చేస్తున్న వాళ్ళకి, పోనీ అవుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు కన్వర్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నియమింపబడ్డ ఉద్యోగులా పనిచేస్తున్నారు. వాస్తవం. అంటే దాని ద్వారా ఇంత చేస్తే వాళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయి అని వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఏమిటంటే మేము ఈ మతంలో ఉంటే కొంతమందిని ఇంతమందిని ఈ మతంలోకి మార్చాలి అని ఆ మత నియమం కూడా ఉంది. దాంతో వాళ్ళు బయలుదేరుతున్నారు. అయితే ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మంపై అవగాహన ఉన్నవాళ్ళని చెప్పడానికి లేదు. ధర్మంపై విశ్వాసం ఉన్నవాళ్ళు రెండు రకాలు ఉంటాయి. ఒక ధర్మాన్ని అంటిపెట్టుకునే వాళ్ళకి ధర్మంపై జ్ఞానం ఉంటుంది, కొందరికి ధర్మంపై నమ్మకం ఉంటుంది, కొంతమందికి. జ్ఞానం ఉన్నా లేకపోయినా నమ్మకంతో ధర్మం నిలబెట్టచ్చు. కనుక నమ్ముతున్న వాళ్ళందరూ ధర్మం గురించి తెలుసు అని చెప్పడానికి లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కేవలం నమ్మకం మాత్రమే ఉంది కనుక, జ్ఞానం లేదు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పడంతో నమ్మకం చెడగొడుతున్నారు. వాళ్ళు అరే మేము ఎన్నాళ్ళు దీంట్లో ఉన్నాం, ఇలాంటి వాళ్ళు మా పూర్వతరాలు కూడా ఉన్నాయి, అసలు వీళ్ళు ఏ మతం తరపున వచ్చారో ఆ మతం పుట్టక ముందు నుంచి కూడా ఉన్న ధర్మంలో మనం ఉన్నాము, ఇతరులు ఇలాగ ప్రశ్నించినంత మాత్రాన మనం శంకించడం ఎందుకు, అదేదో తెలుసుకుందాం మన ధర్మం వాళ్ళని అడిగి అనే వివేకం వీళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పినది నిజం అనుకుంటున్నారు. పైగా కేవలం నమ్మకం అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు మోసగించవచ్చు సులభంగా. అదే జ్ఞానం ఉన్న వాళ్ళు మోసగించలేం. అందుకే వీళ్ళు ఏంటంటే కేవలం నమ్మకంతో వెళ్ళిపోతున్న వాళ్ళు, జీవితంలో సుఖంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళని చూసి వాళ్ళ మనస్తత్వాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుని చేస్తున్నటువంటి ఒక వ్యూహం ఇది. ఈ మాట ఎప్పుడో అనిబిసెంట్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఎవరైతే కన్వర్షన్ చేస్తున్నారో వాళ్ళ మతాల గురించి చెప్తూ, ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఇస్ కామర్స్ అన్నారు. అంటే వాళ్ళ మతాన్ని వ్యాపారం చేయగలరు, అంటే వాళ్ళు అనుకున్న ధర్మాన్ని వ్యాపారం చేయగలరు, మన వ్యాపారాన్ని కూడా ధర్మబద్ధంగా చేస్తాం. అది రెండింటికి ఉన్నటువంటి తేడా. అందుకు ప్రజల్ని నమ్మకంతో వాళ్ళు వంచన చేసి, ఉదాహరణకి మా ప్రార్థనలు వింటే, మీకోసం ప్రార్థిస్తే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, ఇవన్నీ చెప్తున్నాం. ఆ పాటి విషయాలు ఇక్కడ లేవా? మన సనాతన గొప్పతనం ఏంటంటే నమ్మితే బాగుంటాం, ఈ పద్ధతి చేస్తే ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పిన బోలెడన్ని ఉపాయాలు ఉన్నాయి మనకి. ఉపాయాల్లో దరిద్రం పోవడానికి ఏం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, కుటుంబం బాగుంటే ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన ఉపాయాలు వేదం చెప్పింది, పురాణాలు చెప్పాయి. సులభమైన ఉపాయాలు ఉన్నాయి. కొందరు యజ్ఞయాగాలతో కొందరు సాధించవచ్చు. ఆ యజ్ఞయాగాల దగ్గరికి వెళ్లకుండా చిన్న నామమో స్తోత్రమో చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన దీక్షా నియమం పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని మన శాస్త్రం చెప్తుంది, ఉంటుంది కూడా. అవి టైం టెస్టెడ్. మరి ఆ జ్ఞానం ఎందుకు అది రీచ్ అవ్వలేదు అంటే దీనికి కూడా మళ్ళీ కారణాలు ఉన్నాయి అని చాలా మంది మనపైన పడుతున్నారు. ఎందుకంటే ఈ వేద జ్ఞానం, శాస్త్ర జ్ఞానం అంతా కూడా కొంతమంది మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మిగిలిన వాళ్ళకి దాన్ని అందకుండా దూరం పెట్టారు. అలాగే అయినట్లయితే ఇప్పటి వరకు సనాతన ధర్మం కొనసాగేది కాదు. ఎందుకంటే ఈ దాడులు ఇప్పటి నుంచి జరగలేదు. ఈ దాడి చేసిన వాళ్ళు ఒక ఈ దేశం మీదే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల వద్దకు వెళ్ళారు. ఆ దేశంలో ఉన్న ఏ ధర్మాన్ని నామరూపాల్లో కూడా చేశారు. ఈ దేశంలో ధర్మం నిలబడి ఉన్నది అంటే అర్థం సామాన్యులకు కూడా చేర్చడం వల్లే నిలబడి ఉంది. పైగా మరొక ప్రత్యేకత ఏంటంటే మన ధర్మం ఒక్కలా ఉండదు. అదే దీని యొక్క ప్రత్యేకత. అంటే ఇది ఇలాగే ఉండాలి, వీడు ఇలాగే చెయ్యాలి అని మనం చెప్పం. అక్కడే అధికార భేదం అనే గొప్ప అంశం మన సనాతన ధర్మంలో ఉంది. అధికారం అంటే వాడి లెవెల్కి తగ్గట్టు వాడికి అందించడం అని అర్థం. అందరూ ఒక లెవెల్లో ఉండరు. భగవంతుడు ఒక్కటి కావచ్చు, ధర్మం ఒకటి కావచ్చు, కానీ మనుషులు ఎందరో. అందరి మనుషుల కోసం ఈ ధర్మాన్ని అందించడం కోసం, ఆ పరమాత్మకు తిప్పడం కోసం వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి మార్గాలు ఏర్పాటు చేశారు. అందరి జీవన విధానాలు ఒకటి కావు. అందుకే మన వాళ్ళు గొప్ప గొప్ప యాగాలు, యోగాలు ఎంత చెప్పారో సామాన్య జనజీవనంలో, శ్రమజీవనంలో ఉండే వాళ్ళు కూడా తరించడానికి పద్ధతులు చెప్పారు.
అందుకే ఈ దేశంలో ప్రతి వారికి సామాన్యుడి నుంచి పండితుడి వరకు కూడా ఈ ధర్మంపై కొన్ని కాన్సెప్టులపై వాళ్ళకి తెలియకుండా అవగాహన సహజంగా ఉంది. ఉదాహరణ, మన దేశంలో భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అనుకోండి, మట్టి పిసుక్కునేటువంటి రైతు అయినా సరే అందరిలో ఉన్నాడు అంటాడు. అంత సులభం. అంతేగాని మరో లోకంలో నుండి లోకాన్ని నడిపిస్తున్నాడు అన్నాడు. అంత చక్కగా అంత స్థాయి వరకు వెళ్ళింది. అలాగే మన ప్రక్రియలు కూడా సామాన్యుల వరకు తీసుకెళ్ళడానికి అనేక రకాల ప్రక్రియలు కూడా ఏర్పాటు చేశాం. ఉదాహరణకి శ్రమజీవి అలసిపోయి రాత్రి వరకు పనిచేసి వచ్చి కూర్చుంటే అతడికి మన ధర్మం చెప్పడానికి ఒక రావి చెట్టు కిందో ఆలయంలోనో అతడికి శాంతిని ఇస్తూ అభయం చెప్తూ ధర్మాన్ని నిర్దేశించేటువంటి పురాణ ప్రవచనాలు జరిగాయి. అదేవిధంగా వివిధ కళారూపాలు, సామాన్యుల్లోకి వెళ్ళేటువంటి కళారూపాలు, ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ ఇత్యాది రూపాలు కూడా ధర్మం వాళ్ళ దాకా తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ భాషలో వేదంలో చెప్పిన మహావిషయాన్ని కూడా వాళ్ళ భాషలో వాళ్ళకి అందించడం వల్ల కుటుంబ వ్యవస్థ కొన్ని విలువలు కాపాడబడ్డాయి. అంటే చట్టాలు, ధర్మాలు, న్యాయ వ్యవస్థలు చేయలేనటువంటి ఒక గొప్ప నైతికతని ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. ఇలాంటివి మన వాళ్ళు ఋషులు మొదటే ఏర్పాటు చేసేసారు. ఎన్ని రకాలుగా ధర్మాన్ని తీసుకెళ్ళడం అనేటువంటి అంశం. అందుకే వీళ్ళు ఎన్ని మార్పులు చేస్తున్నా ఏమైనా కూడా ఎప్పటికప్పుడు గట్టి సమాధానాలు చెప్పగలిగే వాళ్ళు కూడా తయారవుతున్నారు. ప్రలోభాలకి లోనవడం అనేది అంత మనోబలం లేనటువంటి వ్యక్తులకి సహజంగా ఉంటుంది. ఎందుకంటే మనోబలం, మనసు యొక్క సంయమనం అందరికీ ఉండదు కదా. అందుకే అది ప్రలోభం కనబడితే వెంటనే అటు ఆకర్షితులు అవ్వడం సహజం తత్కాలంగా. అందుకే వాళ్ళు ఏ సమయంలో మనుషులు బలహీనంగా ఉంటారో ఆ సమయంలో పట్టుకుంటున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఇలాంటి సమయాల్లో వాళ్ళు పట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏదో మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు మతం మాట్లాడండి అంటే ఆ పాటి ప్రార్థన చేసుకోగలిగే శక్తి మాకు చాలా ఉంది అని చెప్పగలిగే స్థాయి వాళ్ళకి కలగాలి. అది కలిగించాలి. మన వాళ్ళు ఇంతవరకు కలిగిస్తున్నారు కనుక ఇలా ఉంది. అంతేగాని ఎవరో కొంతమంది చేతులు పెట్టుకుని కొంతమంది దూరం చేశారు అనడానికి ఎక్కడ అవకాశం లేదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అనేక రకాలుగా వేద జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కేవలం బ్రాహ్మణులు చదివే వేదం మాత్రమే జ్ఞానము, దాన్ని మాకు దూరం చేశారు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వేదం వేరు, ఇతర గ్రంథాలు వేరు. అది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఈ మతాన్ని ఒకటి తీసుకుని మిగిలిన మతాన్ని చూసి ఆ మతంలో ఉన్నట్టు ఈ మతంలో ఉందా, ఈ మతంలో ఉన్నట్టు ఆ మతం ఉందా అని మనం ఆలోచిస్తున్నాం. అది తప్పు. ఒక్కొక్క మతానికి ఒక్క స్వరూపం ఉంటుంది. అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి పటిక బెల్లం ఉన్నట్టుగా చింతపండు ఉండదు, అంతే కదా. దానిలో ఇది ఉండాలి, దీనిలో ఉండాలి అనకూడదు. ఇందులో ఏది గొప్పది అనకూడదు, మళ్ళీ దేని ప్రయోజనం అనకూడదు. అందుకు హిందూ మతం గురించి మాట్లాడు దీని స్వరూపం అని తెలియాలి. ఇక్కడ దీని స్వరూపం ఏమిటంటే వేదం అనగానే అది ఒక టెక్స్ట్ బుక్ కాదు, అలాగే నీతి శాస్త్రం బోధించే పద్ధతి కాదు. వేదం అనేది మహర్షుల తపదృష్టికి వినబడ్డ శబ్దరాశి. అందుకని వాళ్ళు తయారు చేసింది కాదు. అటువంటప్పుడు వాళ్ళకి అది వినబడ్డప్పుడు అర్థం విన్నవాడికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మహర్షి సమాధి స్థితిలో విన్నటువంటి శబ్దం సామాన్య ఆలోచన స్థాయి వాడు ఎలా అర్థం చేసుకోబడ్డు, అది కూడా ఆలోచించుకోవాలి. అందుకే అది సాక్షాత్తు ఆ అక్షరాల మంత్రాలే దేవతా రూపాలు కనుక వాటిని హ్యాండిల్ చేసేవాడు, అంటే వాటితో జీవించేవాడు, వాటిని సమాజానికి ఉపయోగకరంగా భావిస్తూ యజ్ఞయాగాది కర్తవృత్తి చేసేవాడు, అధ్యయనం చేసేవాడు. వాడికి జీవన విధానం ఉంది. ఆ జీవన విధానం ఉంటే కానీ ఆ వేద విద్య నేర్చుకోవడానికి లేదు. ఎందుకంటే అది కేవలం టెక్స్ట్ బుక్ కాదు కనుక, అందులో ప్రతి అక్షరం మంత్రస్వరూపం కనుక దానికి తగ్గ జీవితం ఉండాలి. ఆ జీవన విధానం ఉన్నప్పుడు ఉదాహరణకు ఆస్ట్రోనట్ వెళ్ళాలనుకోండి, వాడు దానికి తగ్గట్టుగా వాడి శరీరము, వాడి యొక్క ఆహార్యము ఉండాలి. అలాగే జలాల్లోకి వెళ్ళే జలాంతర్గాములకు కూడా దానికి తగ్గట్టు ఉండాలి. అలాగే వేదాన్ని డీల్ చేసేవాడు దాని జీవన విధానం ఉండాలి. కానీ సమాజంలో అందరి జీవన విధానం ఒకలా ఉండదు. అందుకు దానికంటూ కొన్ని జీవితాలు అంకితమైపోయాయి. జీవితాలు అంకితమయ్యాయి. వాళ్ళ దానిలో భోగం లేదు, త్యాగం ఉంది. అందుకే ఇహ క్లేశాయ తపసే అనుపమ సుఖం నా భోగార్థాయ కల్పతే అని బ్రాహ్మణ అనబడేటువంటి వారికి నిర్దేశించారు. భోగం కోసం ఈ జీవితం కాదయ్యా. ఎప్పుడో బ్రాహ్మణమూర్తులు నిద్రలేచి సాధన చేసుకుంటూ వీటన్నిటిని అధ్యయనం చేస్తూ ఉండాలంటే దానికి జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానంతో వీళ్ళు గ్రహించినటువంటి వేదం యొక్క ఫలాలని అందరికీ పంచారు. ఇప్పుడు ఆరోగ్యం డాక్టర్స్కి మాత్రమే అనం కదా. ఆరోగ్యానికి కావలసినటువంటి వైద్య వ్యవస్థ డాక్టర్ల చేతిలో ఉంటుంది. దాని ద్వారా అందరికీ ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ ఆ వైద్యానికి ఎలాగైతే ఒక అధ్యయనము ఇత్యాదులు ఉంటాయో దీనికి కూడా ఒక పరంపర అవసరం. అందుకే ఆ వేదాన్ని అలా వాళ్ళు పాటిస్తూ కాపాడారు తప్ప అది వాడి చేతుల్లో పెట్టుకోవాలనుకోదు. ఒకరు భద్రంగా ఒకదాన్ని రక్షించారంటే అర్థం వాడి చేతుల్లో పెట్టారని కాదు,
వాళ్ళు రక్షించి దాని నుంచి ప్రజలకు పంచారు. ప్రతి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అది మన అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడును చొప్పడిన యూరు నుండము చొప్పడుకున్నట్టు యూరు చొరకము సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు అని ఒక పద్యం ఉంది మనకి, సుమతీకరుడు. అంటే ఈ ఊరు అంటే ఎవరు ఉండాలి అని చెప్తూ ద్విజుడు కూడా ఊరిలో ఉండాలన్నారు. వైద్యుడు ద్విజుడు అని అర్థం ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే వైద్యుడు ఎలాగ ఆరోగ్యంతో ఊరికి సహాయపడుతున్నాడు, ద్విజుడు కూడా తనకున్న వేద విజ్ఞానంతో ఊరందరి మేలు కోసం కష్టపడ్డాడు, తన క్షేమం కోసం మాత్రమే కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే వాళ్ళు దాచుకున్నారు అనుకోకుండా పరిరక్షించారు. ఇదే సమయంలో మనం తెలుసుకోవాల్సింది, ఈ భయంకరమైన దాడులు ఈ దేశంలో జరిగినప్పుడు అనేక మందిని వాళ్ళు నశింపజేశారు. ఆ నశింపజేసినప్పుడు కూడా మీరు గమనించాల్సింది, ఈ బ్రాహ్మణ జాతులు ఉన్న వాళ్ళని భయంకరంగా సంహరించారు. నువ్వు మతం మారు, లేకపోతే నేను చంపుతాం. చావడానికైనా సిద్ధపడి వాళ్ళు మతం మారకుండా నిలబెట్టారు ధర్మంపై. దానికి కారణం ఏంటంటే అది వారికి పరంపరగా వచ్చింది కనుక, స్వధర్మం కనుక దీనికి అంటిపెట్టుకుంటే మనం ఎలాగైనా క్షేమంగా ఉంటాం, ఇహంలో కాకపోతే పరంలోనైనా క్షేమంగా ఉంటాం అనేటువంటి దానితో ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు వెనుదీయలేదు. అందుకే చరిత్ర మనకు సరిగ్గా తెలియనివ్వకుండా చేశారు. తెలియనివ్వకుండా చేస్తూ ఈ ధర్మాన్ని దెబ్బతీయడం కోసం, పరస్పర విద్వేషం కల్పించడం కోసం, ఎవరైతే ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఇతరులకు అందిస్తున్నారో వాళ్ళని దెబ్బతీయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు ప్రతి విషయం. ఇప్పుడు బూచిగా చూపిస్తున్నారు, అప్పుడు వాళ్ళని లేకుండా చేశారు. చాలామంది నిర్మూలించారు ఇక్కడ. అందుకే కాశీ లాంటి మహాక్షేత్రాల్లో కూడా వాళ్ళ ఇళ్లలో ప్రవేశించి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి నడి రోడ్లో తగలబెట్టారు. అనేక మంది తలలు నరికారు. రోజుకి ఇన్ని రక్తంతో జంజాలు చూస్తే కానీ భోజనం చేయమనేటువంటి పరాయి పాలకులు ఉండేవారు. ఈ చరిత్ర మనకు తెలియనివ్వకుండా చేశారు ఇక్కడ. పైగా ఇక్కడ వీడు ఎప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం అనుకుంటున్నటువంటి దీన్ని రక్షించిన వర్గం వారు అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం పాత గ్రంథాలు చూసినా ఒక పేద బ్రాహ్మడు ఉండేవారు. ఆ పేద అనేది ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంది. కానీ వాడి విద్యకు ప్రాధాన్యం చేస్తూ దాన్ని పంచేవారు. అందరి క్షేమం కోరుకునేవారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి వేద ఆకాంక్ష ఎవరో ఒక వర్గం కోసం, కొంతమంది కోసం కాదు కదా, అందరి హితాన్ని కోరుకుంటూ దానికోసం పరిరక్షించారు. దాన్ని సామాన్యులు ఎలా అందుకుంటారు? ఇప్పుడు ఎక్కడో లాటిన్లో ఉన్నటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసి దాన్ని ఇక్కడ అనువాదం చేసి గ్రంథములుగా ముద్రిస్తూ పంచుతున్నారు అంటే అందరూ ఆ లాటిన్ ఇంగ్లీష్ చదువుకోలేరు కదా. అలాగే వేదంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి పురాణాలు ఇతిహాసాలు రూపంలో అందరికీ పంచారు. ఈ జాతిలో సామాన్య మానవుడికి కూడా రాముడు అంటే కృష్ణుడు అంటే ఏం తెలుసు. అంతేకాకుండా వాళ్ళు జీవన వ్యవహారంలో కూడా మాటలు చుప్పనాతి చేతలు అంటారు. ఇప్పుడు శూర్పణఖ కథ వాళ్ళకి తెలుసు. అలాగా సామాన్యులకు కూడా ఈ ధర్మం వెళ్ళిపోయాక కొంతమంది చేతులు ఉందని ఎలా చెప్పచ్చు. అదేవిధంగా మరొకటి, మన భారతదేశంలోనే జానపదులు మొదలైన వారు ఉన్నారు, ఆటవికులు ఉన్నారు. మనకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆచార వ్యవహారాలు పరిశీలించిన అవి వైదికమైనవి. అవి పరిశీలించి చూడాలి, రెండు పరిశీలించాలి. అదే మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, అశ్వమేధ యాగం నుంచి అంకాలమ్మ జాతర వరకు సనాతన ధర్మంలో ఒకటే సూత్రం అని చెప్పారు. అంటే భగవద్భావంలో కానీ, ఆరాధించే పద్ధతుల్లో కానీ, విలువల్లో కానీ, కుటుంబ విలువల్లో కానీ, క్యారెక్టర్స్ విషయంలో కానీ, ఇదంతా ఏదైతే సనాతన ధర్మ వేదంలో చెప్పింది అందరి జీవితాలు ఉంది. ఎలా ఉందంటే వాళ్ళ భాషకు అనుగుణంగా, వాళ్ళ జీవన రీతికి అనుగుణంగా ఉంది. అది దీని యొక్క అందం. అంటే ఒక్కొక్క జీవన రీతికి తగ్గట్టుగా ధర్మం ఉంది ఇక్కడ. కనుకనే ఇందులో అందరూ ఒకటే నేర్చుకోవాలనుకోకూడదు. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, వీళ్ళందరూ కలిసి సమాజం అని ఒకటి ఏర్పడుతూ, ఒక వ్యాపారి ఉంటాడు, ఒక రైతు ఉంటాడు, ఒక శ్రమజీవి ఉంటారు. వాళ్ళ జీవన విధానం వాళ్ళు పాటిస్తూ, ఎందుకంటే వాడు యాగం చేసి హవిస్సు వేయాలంటే ధాన్యం పండించేవాడికి మట్టిలో కష్టపడాలి. అంతేగాని అతను కూడా నేను యాగం చేస్తున్న పండించేవాడు ఎవడు. కానీ ఎవరి పనులు వాళ్ళు. కనుకనే మన దేశంలో వర్ణ వ్యవస్థకు అందమైన శ్రమ విభజన. నాగరికత ఏ దేశంలో పెరుగుతుందో అక్కడ శ్రమ విభజన ఉంటుంది. యుగాల క్రితమే నాగరిక దేశం కనుక మన దేశంలో వర్ణ వ్యవస్థకు అందమైన వ్యవస్థ. దానిని ఒక భయంకరమైన వ్యవస్థ కింద చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో మన విద్యా విధానంలో కూడా చూపించడం ఒకటి. రెండవది, ఇందాక మెసాకర్ చేశారు. ఈ మధ్య బ్రాహ్మణ్ జెనోసైడ్ అనే పుస్తకం కొడితే మీరు గమనించి ఉంటారు. ఇక్కడ అనేక మందిని ఏ విధంగా సంహరించారు, చంపారు అనేటువంటిది ఇక్కడ. అంటే నేను ఒక బ్రాహ్మణుడిగా మాట్లాడట్లేదు, భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నాను, సనాతన ధర్మానికి చెందిన వాడిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన సంస్కృతిలో మాట ఉన్నది, జన్మ సిద్ధాంతం అంగీకరిస్తాం. జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించే ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం. కనుక ఇవాళ బ్రాహ్మణ్ణి, గజ్జన్మలు ఎవరినో, తర్వాత జన్మలు ఎవరినో. కనుక ఇది ఈ శరీరానికి ఉపాధికి మాత్రం ఉంది.
కనుక దేహాభిమానం వదలాలి అంటే ఆ వర్ణాది అభిమానాలు కూడా వదిలిపెట్టాలి. అందుకే వాటి పట్టుకుని నేను ఫలానా కులానికి చెందిన వాడిని అనే అహంకారం కూడా కూడదు. ఈ జన్మకి ఇలా వచ్చింది, తర్వాత ఎలా వస్తుంది. కానీ ఈ జన్మకి వచ్చిన ఉపాధికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, గర్వించే విషయాలు కాదు, బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నేను పాటించినప్పుడే నేను తర్వాత ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలను అని గ్రహించి భారతదేశంలో ప్రతివాడికి ఇదే నేర్పారు. కనుకనే వర్ణము మొదలైనటువంటివి ఏదో ఒకటి దాచిపెట్టుకోవడానికి కాదు, అన్ని పంచిపెట్టడానికి ఏర్పడినటువంటివి. ఇప్పుడు వర్ణముకు కులానికి మధ్య ఏదైనా భేదం ఉందంటారు? ప్రధానంగా వర్ణమేనండి. కులాలు వృత్తిని బట్టి ఏర్పడినటువంటివి, వర్ణం వృత్తి బట్టి ఏర్పడలేదు ఇక్కడ. అవి గుణకర్మ విభాగశః అని చెప్పినట్లుగా అది జన్మతా వచ్చి ఎంతమంది వాదించిన. అయితే ఈ సత్యం తెలుసుకోవడానికి ఈ పెరుగుతున్న సైన్స్ ప్రభావం వల్ల కొద్ది కాలంలో వర్ణ వ్యవస్థలో ఉన్న ఔచిత్యం తెలుస్తుంది సమాజానికి, అందులో సందేహం లేదు. ఇప్పుడిప్పుడే కొంతమంది నిజమే ఇది గొప్పది, నిజాన్ని సనాతన ధర్మం బ్రతికింది వర్ణ వ్యవస్థ వల్ల. ఈ వర్ణ వ్యవస్థలో తర్వాత రకరకాల వృత్తులు వీటి వల్ల కులములు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ కులముల పేర్లు కూడా మనకి పురాణాది వాంగ్మయాల్లో కనబడుతున్నాయి. మరొకటి అందమైన విషయం ఏంటంటే వర్ణ వ్యవస్థ అంతా కలిసి ఒకే పరమేశ్వర దేహంగా వర్ణించారు. పురుషుక్తులు మనం చూసినప్పటికీ మంత్రం బ్రాహ్మణ సుముఖమాసి నుంచి మనం గమనించినట్లయితే అందులో ఒక మనిషి శరీరం ఎలాగో భగవంతుడి శరీరంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థానం చెప్పారు. అందులో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. సమాజ గతికి పనికొచ్చే వర్ణం 4వ వర్ణంగా చెప్పారు, అందుకే పాదస్థానం చెప్పారు. అది గతి, మూమెంట్. పాదం అంటే అవయవం కాదు ఇక్కడ, అది మూమెంట్. తల అంటే ఆలోచన, చెయ్యి అంటే రక్షణ, ఊరు అంటే పంపిణీ, మనకు మొత్తం వ్యవస్థకు ఆధారం అది. కనుక ఇవి చేసే 4 ప్రతి సమాజంలో ఉంటుంది. ఏ దేశంలోనైనా ఒక నాగరిక దేశంలో ప్రతి చోట ఈ 4 ఉంటాయి. కనుకనే వర్ణ వ్యవస్థ అనేది ఒక సహజమైన విశ్వ వ్యవస్థ, యూనివర్సల్ ఉంది అది. అందుకే మీరు గమనిస్తే లోతుగా వేద పురాణాల్లో గమనిస్తే దేవతల్లో ఈ వర్ణ వ్యవస్థ ఉంది, గ్రహాల్లో వర్ణ వ్యవస్థ ఉంది, రాళ్లలో వర్ణ వ్యవస్థ ఉంది, వృక్షాల్లో వర్ణ వ్యవస్థ ఉంది. ఇక్కడ అంటే రాళ్లలో వర్ణ వ్యవస్థ అంటే దానిలో బ్రాహ్మణ శిల ఇవి కనిపిస్తాయి, అది శిల్పశాస్త్రం వాళ్ళకి తెలుస్తుంది. అంటే దేనికి వాడుకోవాలి, దాని ఉపయోగమే దేనికి వాడుకోవాలి ఇక్కడ. అందుకే ఈ సమాజంలో ఒక తపస్సు, ఒక నియమపాలన, అధ్యయనం చేస్తూ ఈ సమాజ గతిని కాపాడడం కోసం కొందరు అంకితమైతే, దీని పరిపాలనా విభాగం రక్షణ చూస్తూ మరికొంతమంది, పంపిణీ విభాగం వాణిజ్యం చూస్తూ ఇంకొంతమంది, రకరకాల వృత్తులతో మరికొంతమంది, అందరిది కలిపి ఒక సమాజం అద్భుతమైన అవగాహనని చూపించాం. అయితే కాల ప్రభావంలో రాను అహంకారాలు వచ్చాయి, అహంకారాల్లో వైషమ్యాలు ఏర్పడ్డాయి. మొదటి నుంచి వైషమ్యాలతో ఈ వ్యవస్థ ఉన్నట్లయితే వ్యవస్థ ఇలా బ్రతికేది కాదు. ఒక వ్యవస్థ ఇంతకాలం యుగాల కాలం ఉన్నది అంటే వ్యవస్థ అంత బలంగా ఉన్నది. ఉదాహరణకి రామాయణంలో వాక్యం ఉంది, రాముడు పాలన చేస్తున్నప్పుడు గొప్ప మాట అంటాడు, రక్షిత స్వస్య ధర్మస్య చాతుర్వర్ణ్యస్య రక్షిత అన్నాడు. ఇక్కడ రాముడు స్వధర్మాన్ని కాపాడుకుంటూ 4 వర్ణాల వారిని కాపాడాడు అన్నాడు. మీరు ఇప్పుడు పరిశీలిస్తే వర్ణ వ్యవస్థ అనగానే అనేక రకాలు మాట్లాడుతున్నారే. నిజంగా ఏ కులాలు ఏ వర్ణాలు లేని సమాజం వస్తే సంతోషించే వాళ్ళని నేను మొదలుపడినాయి అనుకునేవాళ్ళం. కులాలు రహితంగా ఉండాలి దేశం అని చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అలాగే ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు కులాలు తీసేస్తే రాజకీయాలు ఉండవు, కులాల మీద అందరూ బతుకుతున్నారు ఇక్కడ. కనుక ప్రతివాడికి కులాభిమానం ఉందండి. బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవైపు గొప్పగా విస్తారంగా మాట్లాడినప్పటికీ వాళ్ళకి కులాభిమానాలు ఉన్నాయి, అవునా లేదా? కులాభిమానంతో వచ్చి మన ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేరే దేశాల నుంచి. మరి ఉన్న కులాభిమానాలు ఎక్కడికి పోతాయి? కుల అభిమానం ఉన్నప్పుడు కుల వ్యవస్థ మీద అవగాహన కూడా ఉండాలి. అవగాహన లేకపోవడం వల్ల అభిమానం దురభిమానమై వైషమ్యం లోను చేస్తూ మొత్తం దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన లేకుండా విడిపోవడం నేర్పుతుంది ఇక్కడ. కనుక వర్ణ వ్యవస్థ యొక్క అసలు స్వరూపం, కుల వ్యవస్థ యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే ఒక యంత్రంలో రకరకాల పరికరాలు ఉన్నప్పుడు ప్రతి పరికరానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. అలాగే ఈ సమాజంలో ఈ దేశంలో ప్రతి కులానికి, ప్రతి వంశానికి, అలాగే ప్రతి వర్ణానికి ఒక ప్రాధాన్యం ఉంది. అది తెలుసుకుంటూ తమ బాధ్యత గుర్తెరిగి ఒకరితో అనుబంధం కలిగి ఉండాలి. అలాంటి వ్యవస్థ మనకు ఉండేది ఉన్నది కనుకనే ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళల్లో ఆ వర్ణం వారు ఈ వర్ణం వారు కూడా వరుసలు పెట్టి పిలుచుకుంటారు, బాబా అక్క మామ అని. ఆ పాటించేటప్పుడు మాత్రం సాంకర్యం ఉండదు. అలా పిలిచారు కదా అని సాంకర్యాల్లో ఎవరి నియమాలు వాళ్ళు ఎక్కువ తక్కువలో ఒకరినొకరు గౌరవించరు. అది తెలుసుకోలేక స్వరూపం తెలియక కేవలం నామాభిమానం అంటే పలానా కులం వాడిని పేరుతో అభిమానంతో ఉన్నారే తప్ప ఆ కులధర్మం పాటిస్తున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇది గమనిస్తున్న అంశం ఇక్కడ. కానీ వృత్తులు బట్టి కాకుండా కులాలకు పరంపర ఉంటుంది. కానీ వృత్తులు బట్టి
కులాలు వృత్తులు బట్టి వర్ణాలు అనే మాట కంటే ఒక పరంపర బట్టి ఒక సంప్రదాయం బట్టి ఉంటాయి. అందమైన ఆచారాలు ప్రతి కులంలో ఉన్నాయి, ప్రతి పద్ధతిలో ఉన్నాయి. భాష కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ దేని అందం దానిదే, ఇది గొప్పదని చెప్పడానికి లేదు. కానీ ప్రతివారు వారిది కాపాడుకుంటూ ఇంకొన్ని గౌరవిస్తూ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉండాలి. ఎందుకంటే ఏ సమాజంలోనైనా ఏదో ఒక పేరుతో విభాగాలు ఉండి తీరుతాయి. సమానత్వం అనేది బూడిదలోనే సాధ్యము, బ్రతుకులో సాధ్యం కాదు. ఏ సమాజంలోనైనా ఇది ఉంటుంది. అవునా లేదా? తత్వం కనిపించింది అంతే. ఎప్పుడైతే విభేదం కనబడుతుందో దాని విభేదం కంటే వైరుధ్యం అనకుండా వైవిధ్యం అనుకోవాలి. ఇక్కడ ఆ వైవిధ్య భావన ఏర్పడాలి, ఒకరి పట్ల ఒకరికి గౌరవభావం ఏర్పడాలి. అది సాధారణంగా సామాన్య మానవులకు కలగడం కష్టం. తప్పకుండా అభిమానము అహంకారము వస్తుంది సామాన్య మానవులు. అది ఆ అభిమాన అహంకారాలు దురభిమాన ద్వేషాలు కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది. వాళ్ళలో సమానత్వం ఉండాలి. అదే చాతుర్య సురక్షత అని రాముడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి భావం. అది మిస్ అయ్యి ఈ విభేదాలనే అవకాశాలుగా తీసుకుంటూ జరుగుతున్న రాజకీయాలు కులాలు అక్కర్లేదంటున్న ఈ కాలంలోనే ఎక్కువ కనబడుతున్నాయి. అదే కానీ మీరు కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ ఉన్న రోజుల్లో వాటికి సంబంధించిన చరిత్ర మనం చదివితే ఇలాంటి ఒకరిని వాడుకుంటూ చేసే విభాగం లేదు. అందరి క్షేమం కోసం ఆలోచించేవారు. అందుకు ఆ పరస్పర సౌమనస్య వాతావరణం ఉండేది. ఓకే, చాలా బాగా చెప్పారు, చాలా అర్థమయ్యేలా చెప్పారు. అండ్ మీ విషయానికి మరొకసారి వస్తే, ఇప్పుడు ఎకనామిక్స్, బిఏలో ఎకనామిక్స్ మీరు చేశారు అని చెప్పేసి నేను విన్నాను. ఆ తర్వాత మీరు స్వాతి ఎడిటోరియల్లో వర్క్ చేశారు, ఆ తర్వాత సినీ రచయితగా. అయితే ఈ బిఏ ఎకనామిక్స్ కంటే ముందు మీరు ఎక్కడ ఏంటి అని చెప్పేసి నేను ఎంత ప్రయత్నించినా, ఎంతమందిని కనుక్కున్నా కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మా నాన్నగారు సంస్కృత పండితులు, ఆంధ్ర భాషలో కూడా పండితులు, వారి వృత్తిరీత్యా కూడా పండితులు వారు. అయితే వారి దగ్గర నేను చదువుకున్నది ఇంత, నా సంస్కృత అధ్యయనం కానీ ఆంధ్ర భాష అధ్యయనం. అవును, మీరు వేరే ఎక్కడ నేర్చుకోలేదు, నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అయితే ఆ నేర్చుకున్నది దేనికి అంటే నేను తెలుసుకుని నేను తరించడానికి కోసం అనుకున్నాను. కానీ దానితో నేను సమాజంలో బ్రతకాలనుకోలే. అప్పుడున్న దేశకాల పరిస్థితులు బట్టి కూడాను ఈ విద్యలతో గొప్పగా మనం రాణించలేమనే అభిప్రాయంతో అందరూ ఉండేవారు. పైగా నేను ఎక్కడో ఒరిస్సాలో ఆంధ్ర బార్డర్ ప్రాంతంలో ఉన్నాను కనుక అక్కడ ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి మన బంధువర్గాల్లో కానీ చుట్టూ ఉన్న సమాజంలో కానీ. కనుకనే నా కోసం నేను సంస్కృతం ఇంటి విద్యగా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు గురించి ఆ సమయంలోనే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది సంస్కృతం మీద? అంటే ఇంట్లో ఎప్పుడు విద్యార్థులు చదువుకోవడం, నాన్నగారి దగ్గర భాష వినడం, అంతేకాకుండా మన పూర్వజన్మ సంస్కారం వల్ల కూడా కొన్నిటివైపు ఆకర్షితులు అవుతాం. ఖచ్చితంగా అదే. ఎందుకంటే చుట్టూ ఉన్న అందరూ మీకు చెప్పారు, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు దాంట్లో ఎందుకు అంత ఉండదు, ఎదుగుదల ఉండదు అని చెప్పేసి. నేను అలాగే భావించాను. అందుకని ఎదుగుదల కోసం ఇవి చదువుకున్నాను ఎకనామిక్స్. ఇది నా కోసం చదువుకున్నాను. నా కోసం చదువుకుంటే ప్యాషన్ అంటారు కదా, అలా దీని మీద బాగా ఆసక్తి ప్రేమ ఉండడంతో వీటికి సంబంధించిన వాంగ్మయం బాగా చదివేవాడిని. నాన్నగారి ద్వారా భాషా ప్రబంధాలు కొన్ని నేర్చుకున్నప్పటికీ, వేదాంత విద్య నేర్చుకున్నప్పటికీ కూడా ఆసక్తి ఉండడం వల్ల అనేక అధ్యయనం చేశాను. అయితే నేను కూడా ఈ అభ్యుదయ సాహిత్యం బాగా అభివృద్ధి చెందిన రోజుల్లోనే పుట్టినవాడిని కనుక అభ్యుదయ సాహిత్యం కూడా బాగా చదివాను. ఎందుకంటే కవితాపరంగా కూడా గొప్ప అంశములు ఉన్నాయి. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు, తిలక్ గారు, వీళ్ళన్నీ చదివాను నేను ఇక్కడ. అందులో కవితాపరంగా వాళ్ళ భావాలు ఇవన్నీ నాకు చాలా ఆకర్షించాయి. తర్వాత భావ కవిత్వం, సంప్రదాయ కవిత్వం ఇవన్నీ నేను చదువుకున్నాను. అంటే నాన్నగారి దగ్గర నేర్చుకున్న భాషా నేపథ్యం వల్ల ఇవన్నీ చదువుతూ వాటిలోని గొప్ప విషయాలు తీసుకుని ప్రభావితున్నాయి. దానివల్ల రచనాశక్తి ఒకటి వచ్చింది. ఈ రచనాశక్తి రావడం వల్ల సహజంగా రచనాశక్తిని వినియోగించుకోవడం 2 రంగాలు. అప్పటికి పత్రికా రంగం చాలా ఎక్కువగా ఆదరణ ఉండేది. ఇప్పుడు రకరకాల మీడియాలు వచ్చాయి కానీ అప్పుడు ప్రింట్ మీడియా ప్రధానం కనుక అటువైపున ఆకర్షితున్నాను. అందుకే నేను చూసాను ఎకనామిక్స్ నేను చదువుకున్నప్పటికీ కూడా ఆ విద్యపై ఆసక్తి అంతగా లేదు నాకు. అందువల్ల నేను ఇటువైపు నాకున్న వ్యక్తిగతమైన అభిరుచితో పత్రికల వైపు వెళ్ళాను. పత్రికలో పనిచేసిన తర్వాత పాటలు రాసే, పద్యాలు రాసే శక్తి ఉంది కనుక సహజంగా సాహిత్యం తన యొక్క అభిరుచి తీర్చుకోవడానికి మరో రంగం వైపు చూస్తాం. శక్తివంతమైన మాధ్యమం సినిమా రంగం. పైగా ఉన్న వాళ్ళందరూ, అప్పుడు ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప పండితులు ఉండేవారు కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నారాయణ రెడ్డి గారు, అలాగే మహానుభావులు వేటి సుందరమూర్తి గారు, ఇంకా పూర్వం చూసే సముద్రాల గారు, ఇలాంటి వాళ్ళని చూస్తే అంత గొప్ప వాంగ్మయం ఇచ్చారు. ఆరుద్ర గారు మొదలైన వాళ్ళందరూ. మనకి అలాగా కీర్తి తెచ్చుకోవాలని అనిపిస్తుంది ఆ వయసులో, సహజం. కాబట్టి అటు ప్రయత్నించాను. అనుకోకుండా నాకు అటు అవకాశాలు వచ్చాయి. మంచి మంచి పాటలు రాశారు, మంచి మంచి పాటలు, అలాగే విడిచిపెట్టే వరకు నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను పాటలు రాయడంలో కూడా.
అయినప్పటికీ మొదటి నుంచి ఈ వాసన ఉంది కదా, మన సంస్కృతిని అధ్యయనం చేయడం, అవును. ప్రభావితులు అవ్వడం, దాన్ని మళ్ళీ వ్యక్తపరచడం, అది వ్యక్తిగతంగా నా కోసం నేను వాటికి సంబంధించిన రచనలు కూడా చాలా చేసుకున్నాను. పైగా ఈ నిరంతరం అవన్నీ అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఒక అనుభూతి, ఒక స్పందన, ఒక స్ఫూర్తి ఒకటి ఉంటుంది. దానితో వాటి విషయాలు మాట్లాడేటువంటి సందర్భం ఏర్పడడం, ఓ 10 మంది వింటే 100 మందికి వినిపించాలని వాళ్ళు అనుకోవడం, 100 మంది వింటే 1000 మందికి వినిపించాలనుకోవడం, అలా ప్రవచన జీవితం మొదలైంది నాకు. ఓకే. అయితే మీరు ఎకనామిక్స్ చేశారు, బిఏ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు పత్రికా రంగంలోకి వస్తానన్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్న దగ్గర నుంచి అయితే మొదలు, మీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాళ్ళకి చెప్పే వెళ్ళాలి. అవును కదా. చెప్తున్నప్పుడు అంటే మీ భవిష్యత్ అలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి అమ్మో నాన్నో ఎందుకు మనకి ఇవన్నీ, ఈ పత్రికా రంగం మనం కొంచెం మళ్ళీ అక్కడే. అవును, నిజమే. వాళ్ళ మాట అన్నమాట కూడా వాస్తవమే. అయితే మాది మధ్యతరగతి కుటుంబం కనుక ఏదో పెద్దగా ఖర్చు పెట్టుకుని చదివేటంత పరిస్థితులు కూడా అప్పుడు లేవు. 2, మా నాన్నగారికి కూడా సహజంగా ఇవే చదువుకున్నారు కనుక కొంచెం మనస్సులో కొంచెం సాహిత్యం మీద వాటి మీద ఆయనకి అభిమానం ఉంది కనుక నన్ను ఆటంకపరచలే. ప్రయత్నించు, ఫలించిందా సంతోషం అన్నారు. చేతిలో ఉంది. అందుకోసం ప్రయత్నించాను. అనుకోకుండా అక్కడ స్థిరపడగలిగాను. నా అంతటి నేను ఐచ్ఛికంగా అటు నుంచి వచ్చానే తప్ప అక్కడ నేను వైఫల్యాలు ఏం చవి చూడలేదు. ఇటు ఎక్కువ ఆసక్తి ఉండడంతో, ఇటు అవకాశాలు పెరగడంతో అటు టైం కేటాయించలేక ఇదే సమయంగా కేటాయించుకున్నాను. అయితే చిత్రం ఏంటంటే, నా చలనచిత్ర రంగం, పత్రికా రంగం బ్రతుకు తెరువు కోసం అనుకున్నాను, కానీ ఈ రంగం ఎప్పుడు నేను బ్రతుకు తెరువు కోసం అనుకోలేదు. బ్రతుకే అనుకున్నాను, అంతే, మరొకటి కాదు. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది, సంపాదించాలని జీవించడం కాదు, మనం జీవిస్తూ ఉంటే అదే వస్తుంది అని ఒక భావం ఏర్పడింది. అయితే అందరికీ ఇలా ఉంటుందని అనుకోను, అది భగవద్ అనుగ్రహం, అనుకూలం కూడా ఉంటుంది ఇక్కడ. తర్వాత మహానుభావులతో పరిచయాలు, సిద్ధపురుషులు, యోగులు, మహాత్ములు మన దేశంలో ఉన్నారు కదా, వాళ్ళ పరిచయాలు. అయితే అప్పటికే జీవితం చాలించిన మహానుభావుల చరిత్రలు, జీవిస్తున్న వాళ్ళ యొక్క మహానుభావుల జీవన విధానం, ఇవి కూడా నా స్ఫూర్తి కలిగించే చాలా. దానితో ఇదే పనిగా చేస్తుంటే దేనికి లోటు రాకుండా నా పనే నన్ను కాపాడుతుంది. నా పని అంటే ఈ పని ద్వారా నేను ఎవరిని ఉపాసిస్తున్నానో ఆ భగవంతుడు. ఓకే. అయితే మీరు సినీ రంగం నుంచి దూరం అవ్వాలని ఏ రోజు అనుకోలేదు? దూరం అవ్వాలని అనుకోవడం ద్వారా దూరం అయ్యారా? రెండూను. ఇటు బిజీ అవ్వడంతో దీనిలో ఉన్న ఆనందం అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఒక స్వతంత్రత ఉంది. పైగా నేను ఏది అనుకుంటానో అది చెప్తాను, ఏది భావిస్తానో అది చెప్తాను. అక్కడ దానికి అవకాశం లేదు. అంటే సినిమా అంటే నటన, నటుడే నటించడం కాదు, రచయిత కూడా నటించాలి కనుక వాళ్ళ భావాలు నేను వ్యక్తీకరించలేదు, నా భావం చెప్పడానికి లేదు కదా. పైగా కీర్తి కంటే గొప్పది ధర్మం అనే విషయం. పైగా ఈ ధర్మాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా నేను చేస్తున్నాను. అందుకని నేను ధర్మం చెప్పి ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాననే భ్రమ భావం నాకేనాడు లేదు. ఎందుకంటే ధర్మం పట్టుకున్నామంటే దైవాన్ని పట్టుకున్నాం. ధర్మమే భగవంతుడి శరీరం. అందుకే ధర్మంతో పట్టుకున్నట్టే భగవత్ స్పర్శం అనుకుంది. అందుకు దాని గురించి అధ్యయనం చేస్తూ, దాని గురించి మాట్లాడుతూ, అదే ఆలోచన చేస్తుంటే చింతన అంతా భగవన్మయమవుతుంది. ఇక్కడ సార్థకం అవుతుంది అది. ఇప్పుడు నాకు కూడా యాక్చువల్గా మిమ్మల్ని సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఇంకొన్ని అడగాలని ఉన్నా కూడా దానికంటే ముందు మరొక ప్రశ్న అడగాలనిపిస్తుంది. చెప్పండి. మొదటి ప్రవచనం అసలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తొలి ప్రవచనం అది చెప్పే ముందు, చెప్పిన తర్వాత మీలో మీకు కలిగినటువంటి అనుభవం ఏంటి? ప్రవచనం అని నేను అనుకోను, కానీ మొట్టమొదటి నేను చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లోనే ఒక సాహిత్య సంస్థ ఉండేది. మాది ఒరిస్సా అన్నాను కదా, ప్రవాసాంధ్ర సాహిత్య సంస్థ. అందులో యంగ్ జనరేషన్ అందరూ అందులో ఉన్నారు. వాళ్ళు కవితలు చెప్పడమో ఇవో ఉంటూ ఉంటాయి. అలా నేను కొన్ని మాటలు చెప్పాను అక్కడ ప్రవచనాల్లో. అది మొట్టమొదట. అంటే ప్రతి వారం ఒక వేదిక మీద కలిసేటప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడేవాడిని. అందులో నాకు ఇప్పటికీ గుర్తు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ముగ్గురు గురించి నేను ప్రవచనం చేశాను. అప్పుడు ప్రవచనం అంటే ఉపన్యాసం, ఆ సబ్జెక్ట్ అది బాగుంటుంది ఇక్కడ. తర్వాత అన్నమాచార్యుల గురించి మాట్లాడాను. అవి అప్పుడున్న యువత, అక్కడున్న పెద్దవాళ్ళు బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను చెప్పినట్టు రచనా రంగంలోకి వచ్చేసాను అన్నాను కదా. పత్రికా రంగంలో ఉన్నప్పుడు ఒక చోట విజయవాడలో ఉండేవాడిని నేను. అక్కడ ఒక సంస్థ ఉంది, దేవాలయానికి సంబంధించిన ధార్మిక సంస్థ. వాళ్ళు ప్రవచనాలు పెట్టేవారు. అది నా దృష్టిలోకి వచ్చి నేనే వెళ్ళి అడిగాను, నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తారంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు నాకు అవకాశం. అది అందరిని ఆకర్షించింది. మా అదృష్టం. ఆ నడుపుతున్నప్పుడు మొట్టమొదటి నేను అక్కడ ఒకసారి అన్నమాచార్య చెప్పాను, ఇంకోసారి రామాయణంలో అంశాలు, భారతంలో అంశాలు, ఇవి నేను చెప్పడం జరిగింది. అక్కడ పొద్దుటిపూట ఉపనిషత్తులు, సాయంకాలం ఇలాంటి ప్రవచనాలు పెట్టిన వాళ్ళు ఎందుకు పొద్దుటిపూట ఉపనిషత్తు విషయం చెప్పమని అడిగారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని,
ఉపనిషత్ విషయం అంటే పెద్దవాళ్ళ విషయమే. కానీ నేను ఉబలాటంతో ఒప్పుకున్నా, అర్హతలు చూడకుండా ఉత్సాహంతో ఒప్పుకున్నాను. మీ వయసు ఎంత ఉంటుంది గురించి అప్పుడు? అప్పుడు నాకు 22, 23 ఉంటాయి. ఒప్పుకుని చెప్పాను. అప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు. అది అదృష్టవశాత్తు అమ్మ వల్ల అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత అక్కడ నిర్వహిస్తున్నవాడు అగ్నిభట్టారకుడు గురించి ఏదైనా ప్రవచనం చేయని అడిగాను. అగ్ని గురించి, కేవలం అగ్ని. అతడు ఎప్పుడు ప్రవచనాలు వింటూ ఉంటాడు, చెప్పడైనా. పెద్ద ఆయన అక్కడ ఉండేవారు, పెద్దవాడు రామశేషయ్య గారని. ఆయన అగ్ని గురించి ఎక్కడెక్కడ ఏమొచ్చిందో అందరి ఉపన్యాసాలు లిస్టు రాసుకున్నాడు. ఇన్ని రకాల అగ్నులు ఉన్నాయి కనుక అగ్నుల గురించి చెప్పండి అని అడిగాడు. అది చెప్పగానే నేను ఇప్పుడు వేద విభాగాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ పరిశీలించి అగ్ని గురించి ఎక్కడెక్కడ ఎలా ఉందో నాకు రీసెర్చ్ చేయడానికి అవకాశం దొరికింది. అది నేను ప్రవచనం చేశాను కొన్ని రోజులు. అరుదైన అంశం, ఎవరు సాధారణంగా చెప్పరు. అక్కడి నుంచి చాలా మరింతగా అందరూ ఆదరించడం మొదలుపెట్టారు. అయితే నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే చేసేవాడిని. తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను ఇంట్లో రుద్రాభిషేకం చేసుకునే అలవాటు. అలా ఒక వేద పండితుడి సహాయంతో రుద్రాభిషేకం చేసుకుంటుంటే ప్రసంగవశాత్తు రుద్రంలో మంత్రాలకి నా అర్థం చెప్పే అవకాశం వచ్చింది. అతడితో మాట్లాడుతున్నాను. ఆ ఊళ్ళోనే ఒక వేద పరిషత్ ఉంది. వాళ్ళు వేద పరిషత్ సభను నెలకు సభ చేసేవారు, తెలుగు వాళ్ళు. రేవండి సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని మహానుభావులు ఉండేవారు. ఆయన ఒక నెల వచ్చారు, ఇంకో నెల ఇంకోటి అనుకున్నారు కానీ ఆయన రాలే. ఇప్పుడు సభని ఎలా నిర్వహించినాను కానీ నా నుంచి విన్నారు కనుక నా అందులో ఉన్నారా ఆయన ఫోన్ చేసి మీరు వచ్చి చెప్పాలని. నేను ఆశ్చర్యపోయినా, భయపడ్డాను. ఏకంగా వేద సబ్జెక్ట్ అది, రుద్ర నమ్మకం మీద ప్రవచనం చేశాను. అక్కడికి ఒక్కొక్క వర్గం వచ్చి విని, మీరు ఈసారి మనకు వాల్మీకి రామాయణం చెప్పాలని అడిగారు. పెద్ద స్థాయిలో వాల్మీకి రామాయణం అప్పుడు చెప్పాను మద్రాసులో. దాని తర్వాత భాగవతం ఇలా వాల్మీకి రామాయణం చెప్పబోయే ముందు మీ లోపల ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఏమైనా ఉండిందా? ఉంది. ఎందుకంటే ఏకంగా మూల రామాయణం చెప్పడానికి సిద్ధపడిపోయాను ఈ వయస్సులో. ఏమిటి, రాముడు ఉన్నాడు ధైర్యం, ఒకటి జాగ్రత్త ఉంది, ధైర్యం ఉంది, భయం ఉంది. ఆ రెండు ఉండాలి. అందుకే భయపడి వెనకాడకూడదు, ధైర్యంతో ముందుకు వెళ్ళిపోకూడదు. ఈ రెండు చాలా అవసరం. అక్కడ జాగ్రత్త, మనల్ని మనం దానికి తగ్గట్టుగా మలుచుకోవాలి, దానికి అధ్యయనం చేయాలి, కృషి. అది చేశాను నేను పగలు రాత్రి అధ్యయనం. అంతకు ముందే గురువుల వద్ద అధ్యయన ధోరణి తెలుసు కనుక అధ్యయనం చేసి చెప్పాను. అదృష్టవశాత్తు దానికి బాగా ఆదరణ వచ్చింది. ఆ తర్వాత వివిధ విషయాల మీద ప్రసంగించడం, ఇప్పటికీ అనేక కొత్త విషయాల మీద నేను ప్రసంగించాను. సాధారణంగా ఎవరు స్పృశించిన అంశాలు చాలా లోతైనటువంటివి, తెలియని అరుదైన గ్రంథాలు, తెలియని పండితులు, అప్పయ్య దీక్షితులు లాంటి మహానుభావుడు రచించిన గ్రంథాలను కూడా సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగిన తృప్తి ఉంది నాకు. ప్రసిద్ధి చెందిన శివానందలహరి, సౌందర్యలహరి సరే అంత ప్రసిద్ధి కాని గ్రంథాలు. అలా నారాయణ భట్టాత్రి అనే కేరళ మహానుభావుడు రచించిన నారాయణీయం అనేటువంటి గ్రంథం, అరుదైన పురాణాలు, గరుడ పురాణం మొదలైన వాటి మీద ఇలాంటి విషయాలను నేను తీసుకుని, సాంబ పంచాశకని ఎక్కడో కాశ్మీర్ దేశంలో కృష్ణుడి కొడుకు సాంబుడు రచించినటువంటి 50 అరుదైన శ్లోకాలు, ఇలా మయూరిక రచన సూర్య శతకం ఇలాంటి అరుదైన గ్రంథాలని సామాన్యంలోకి తీసుకెళ్లే అవకాశం వచ్చింది నాకు. అయితే నేను మద్రాసులో మాట్లాడుతూ ఉండగా బాపు రమణ గారు వచ్చారు ప్రవచనాలకి. అందులో వాళ్ళ ఆదరణ. ఆ సమయంలోనే నేను పాటలు రాసేవాడు కదా, ఈటీవీలో భాగవతం అని సీరియల్ బాపు గారు చేశారు. దాన్ని నన్ను పాటలు రాయమన్నారు. అప్పుడు వెళ్ళి డిస్కస్ చేస్తున్నప్పుడు భాగవతం సబ్జెక్ట్ కనుక వారు మంచి సహృదయులు, జ్ఞానులు కనుక నేను ఔచిత్యాలు డిస్కస్ చేసేవాళ్ళం. వాల్మీకి వ్యాసుడు ఇలా రాశాడు, పోతన గారు ఇలా రాశారని చెప్తున్న వాళ్ళు చాలా ఆసక్తిగా వినేవారు. పాట వాళ్ళకి ఇంతే కావాలి కానీ డిస్కషన్ చాలా బాగా జరిగేది. ఆ తర్వాత టీవీలో ప్రవచనాల గురించి మాటలు వచ్చినప్పుడు రమణ గారు ఆ టీవీ వారితో చెప్పారు, మీకు ఎక్కడ చెప్పించుకోవాలంటే ఆయనకి ఆ విషయాలు తెలిసి చూడండి. అలా అనుకోకుండా నేను టీవీ రంగంలోకి వెళ్ళడం. అప్పుడు ఇన్ని ఛానల్స్లో 2 ఛానల్స్ ఉండే, 2 ఛానల్స్ ప్రారంభించాను. అది క్రమక్రమంగా అందరూ ఆదరించిపోవడంతో ఈ రంగం ఇచ్చిన తృప్తి నాకు సినిమా రంగంలో లేదు. అది వదిలేసి ఇందులోకి వచ్చేసాను. ఇది జరిగింది కదా. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఎప్పుడైనా మీరు బాగా అంటే సాంగ్స్, చాలా సాంగ్స్ రాశారు. అయితే వాటిలో కొన్ని ఏంటంటే ఎందుకురా అనిపించే పాటలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని మనసుకు సంతృప్తినిచ్చే పాటలు ఉంటాయి. అలా మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి పాట ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఎందుకు రాసాం ఈ పాట మనం అనుకునే పాట ఏంటి? అవి ఎక్కువ ఉంటాయి, రెండవి ఎక్కువ ఉంటాయి. మొదటివి కష్టం, ఎందుకంటే సినిమా పాట అంటే అందరినీ మెప్పించాలి. అది కూడా బాధ్యత. అది ఎందుకంటే మనది కాదు కదా పాట, డైరెక్టర్ ఏమనుకున్నాడో వాడిది పాట, వాళ్ళకి తగ్గట్టు రాయాలి. అది మన బాధ్యత. అందుకని నాకు తగ్గట్టు రాస్తాను అనకూడదు. అదే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఇవ్వాలి. పైగా అది బ్రతుకు తెరువు కూడా కనుక మన స్టాండ్ అవ్వాలంటే రంగంలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అంతే.
అయితే ఆ సమయంలో మనకు తగ్గట్టుగా కూడా తృప్తి రెండు కలిసేటట్టు తృప్తి కలిగిస్తాయి. మంచి భావం ఎక్కడ చూపిస్తామో అలాంటివి. అయితే చిత్రం మరొక విషయం అనేది సినిమా రంగంలో కూడా నాకేదో దైవ ప్రేరణ ఉందని అనిపిస్తుందండి ఇక్కడ. నేను ఎందుకంటే సినిమా రంగంకి వెళ్ళకముందే శివునిపై నేను చాలా పాటలు రాశాను. శివపదం అని పెడితే అప్పటికే చాలా రాశాను. ఇప్పటికి 3000కి పైగా రాశారని చాలా కొన్ని వేల రాశాను. 1000 నాకు లెక్క కట్టి 1000 లెక్క కట్టుకుని ఇంకా చాలా. అయితే అప్పటికే నేను చాలా రాశాను. సినిమా రంగంలో పాటల కోసం వెళ్ళండి, దేవుడి పాటలు రాయడానికి కాదు, సినిమా పాటలు రాయడానికి. కానీ చిత్రం ఏంటంటే నా మొట్టమొదటి అవకాశం పెదరాయిల్లో జాతర పాట, శివుడి జాతర పాట. మరి అటు ఉన్నప్పుడు ఏమనాలి చెప్పండి ఇక్కడ. తర్వాత అనేక పాటలు రాశాను. కొన్ని మంచి భావాలతో చూపించిన పాటలు ఉన్నాయి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారికి రెండో సినిమా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా కూడా నేనే పాట రాశాను. అక్కడమ్మా ఇక్కడమ్మా సినిమాకు నేను 3 పాటలు రాశాను. సుస్వాగతం రెండో సినిమా. సుస్వాగతంలో పాటలు బాగా హిట్ అయిన పాటలు ఉన్నాయి. 3 పాటలు నేనే రాశాను అందులో. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ చేసుకోవచ్చు అది నేను రాశాను. ఆ సమయంలో శుభాకాంక్ష అనే సినిమాలో నేను ఆనందమయ్యా. ఆ పాట కొంచెం సాహిత్య భావాలు బాగా చూపించాను నేను. అందుకు నాకు తృప్తిగా అనిపిస్తుంది ఒక పాట. అలాగే మంజునాథ సినిమాలో ఈ పాదం పుణ్యపాదం. చివరికి ఆశ్చర్యకరం ఏంటంటే స్వరాభిషేకం సినిమాలో రమా వినోది వల్లభ అని నాకు విశ్వనాథ్ గారి దగ్గర పాట రాయాలని కోరిక. కానీ నేను రంగంలోకి వచ్చిన తర్వాత సినిమాలు పెద్దగా తీయలేదు. ఆఖరికి ఆయన తీసేటప్పటికి నేను సినిమాలు ఇంకో వదిలేసాను అనుకుంటూ విష్ణు శాస్త్ర భాష్యం రాసుకుంటున్నాను శ్రీశైలంలో. అప్పుడు ఆయన ఫోన్ చేసి స్వరాభిషేకం ఒక పాట రాయాలంటే అప్పటికప్పుడు మద్రాసు వెళ్ళి విద్యాసాగర్ గారు మ్యూజిక్, విశ్వనాథ్ గారు కూర్చున్నారు. నేను ట్యూన్ ఇవ్వడం, నేను సాహిత్యం రాయడం, ఆయన ట్యూన్ చేయడం అంటూ అలాగిద్దరం కలిసి విద్యాసాగర్ గారి మ్యూజిక్తో నేను క్లాసికల్గా రమా వినోది వల్లభ పాట రాశాను శాస్త్రీయ సంగీత ధోరణిలో. అంతకుముందు రాసిన రకరకాల పాటలు రాసిన అది ఆఖరి పాట అనుకున్నా. అంటే శివుడితో మొదలై మధ్యలో శివుడు, చివరికి శివుడు ఇలా ఉంటే మరొక చిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మణిశర్మ గారు ఒక సినిమాకి పాట రాయాలని పిలిచారు. నేను సినిమా రంగం వదిలేశానండి అని చెప్పాను. నా కోసం ఒక పాట రాయండి అన్నారు. అదేమిటంటే చావు మృత్యువు మీద పాట. కానీ చావు మృత్యువు మరణం అనే మాట రాకూడదు. విన్నాగానే అర్థమైపోవాలి. పాజిటివ్ యాంగిల్లో రాయాలన్నారు. అయితే అప్పుడు పాటలు రాసేటప్పుడు పడ్డ పాటలు నాకు తెలుసు. సినిమా రంగంలో పాట తక్కువ పాటలు ఎక్కువ అనుకునేవాడిని. ఒక పాట మెప్పింది. కానీ దీనికి మాత్రం నాకు 1 గంటలో పాట రాశాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఆశ్చర్యకరమైనటువంటి పాట. అది కనులు మూసే మౌనమా అంతులేని శాంతమే నువ్వు ఇహపరాలకే వంతెన రేగే అలజడులకే సాంత్వన అంటూ మృత్యు గురించి రాశాను పాజిటివ్ యాంగిల్లో. చిత్రం ఏంటంటే అదే నా ఆఖరి పాట. మృత్యు గురించి పాజిటివ్ యాంగిల్లో అంటే చావు గురించి ఆఖరి పాట రావడం కూడా ఆశ్చర్యం కాదు. కనుక సినిమా పాటల ప్రస్థానం తరచుకుంటే అందులో నేను ఏదో అక్కడనే అది బాగోలేదు దాని నుంచి బయటకు వచ్చాను అనుకోను. అక్కడ ఉండగా ఎందరో మంచి వాళ్ళతో పరిచయం ఉంది నాకు. సిరిమల్లి సీతారామ శాస్త్రి గారు, వెటు సుందరామూర్తి గారు, భువనచంద్ర గారు, వెన్నెలకంటి గారు, అలాగే వీళ్ళందరూ నాకు అప్పుడు మంచి మిత్రులు. ఎంతో మంచి సాహిత్య తనిఖీల భరణి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొదటి నుంచి నాకు చాలా పాడతా తీయగలో మీరు గెస్ట్గా వెళ్ళినప్పుడు ఎస్పి బాలు గారికి మీకు మధ్య జరిగిన ఒక సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తుంది. అదేంటి ఏదో ఒక సినిమాకి నేను తెలుగు ఇదేదో సంస్కృతం పదంలా ఉందని చెప్పేసి హీరో వద్దంటే సంస్కృత పదం పెడితే ఇది బాగుంది ఇది పెట్టండి అన్నారని మీరు అన్నారు. మీరు చెప్పే విధానం కూడా అది నా బ్రెయిన్ నుంచి చాలా బాగుంటుంది. వారితో సాంగత్యం ఒకటి నాకు చాలా ఆనందకరమైన అవసరం. బాగా మంచి గాఢ అనుబంధం నాకు వారితో ఉన్నది. అంతే కదా, నా శివపదాలు కూడా చాలా పాడారు. కచేరీలుగా నా వ్యాఖ్యానించి ఆయన పాడడం జరిగింది. అలాగే నా వ్యాఖ్యానంతో అన్నమీకీర్తన కూడా పాడారు. అది మంచి అలాంటి అద్భుతమైన అనుభవాలు నాకు నాలుగు పత్రికా రంగంలో, సినిమా రంగంలో కూడా చాలా మంచి పరిచయాలు, మంచి అనుభవాలు చాలా జరిగాయి. చాలా అద్భుతం. యాక్చువల్లీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది తెలుసుకోవడం. అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే రీసెంట్గా మనం ఏం చేస్తామంటే గురుజీ, ఇది రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా క్షాత్రం అనే ఒక ఆంగ్లం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సనాతనలకి క్షాత్రం ఎందుకు అవసరం, క్షాత్రం ఎందుకు దూరమైంది, దూరం చేశారా అనే దాంట్లో అయితే మీ ఒపీనియన్ దాని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం నేను ఆ సమయంలో చాలా చేశాను. బట్ మీరు ఇక్కడ లేని కారణం చేత నాకు అవకాశం దక్కలేదు. ఈ అవకాశం దక్కింది కాబట్టి ఇక్కడ నేను ఒక్కసారి మీ ద్వారా క్షాత్రం మనకు అవసరమా, ఎందుకు అవసరం, ఎందుకు దూరం అయిందని మేము అనుకుంటున్నాం, నిజంగానే దూరమైందా? బ్రాహ్మం క్షాత్రం అనేవి ఇందాక అనుకున్నట్టు కులాలు వర్గాలకు సంబంధించినది కాదు.
క్షాత్రం అంటే క్షతాత్రాయితీ క్షాత్రం, దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి, దెబ్బ తగిలిన వాడిని రక్షించాలి. ఇదే క్షాత్రం అనేటువంటి అంశం. అందుకే ఏ సమాజానికైనా ఒక ధర్మానికైనా దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి, దెబ్బ తగిలితే రక్షించాలి. దానికి సిద్ధంగా ఉండడమే క్షాత్రం. అసలు ఒక సమాజం, ఒక వ్యవస్థ బ్రతకాలంటే ఉండవలసింది రెండు: బ్రాహ్మం, క్షాత్రం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మతపరమైన లేదా వర్ణాల పరమైన అర్థం కాదు. బ్రాహ్మం అంటే జ్ఞానం, క్షాత్రం అంటే పరిపాలన, రక్షణ. అందుకే మొదట బ్రాహ్మణ్ నుంచి వచ్చే ధర్మం, జ్ఞానం, ఆ రెండింటిని పరిపాలనలోకి తెస్తూ రక్షించేది క్షాత్రం. ఈ రెండు గట్టిగా ఉంటే ఆ దేశం బాగుంటుంది, ఆ ధర్మం బాగుంటుంది. యుగ యుగాలుగా ఈ దేశం అంత గొప్పగా ఉండడానికి కారణం ఆ రెండు బలంగా ఉండేది. ఇది ఒక బాధ్యత, ఇది ఒక జాతి లక్షణం కాదు, ఒక బాధ్యత కలిగిన ఒక నాగరికత యొక్క లక్షణం. అది గమనించుకోవాల్సింది. అందుకే క్షాత్రం చాలా అవసరం మన దేశానికి. అది చ్యుతమైపోయింది. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, నా జాతి తేజో మహాశ్చ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట కలిసి అన్నాడు. మళ్ళీ రెండు తేజస్సులు రావాలి. డేవిడ్ ఫ్రాలే అని ఒక మహానుభావుడు ఉన్నాడు. అది కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళకి తెలియాలి. ఎంతమంది విదేశస్తులు సనాతన ధర్మాన్ని తెలుసుకుని అధ్యయనం చేసి సనాతన ధార్మికులుగా మారిపోయారు. వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, ఈ ధర్మం అలా కుదువుకుంటుంది ఎవరినైనా కావాలనుకున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, క్షాత్రం లోపమడం వల్లనే ఈ ధర్మం దెబ్బతింది అన్నాడు. రక్షించేటువంటి వ్యవస్థ కావాలి. ఈ రక్షణ ఇప్పుడు రెండు రకాలు. ఇప్పుడు క్షాత్రం అంటూ కూర్చొని రక్షించే వ్యవస్థ లేదు, పరిపాలన వ్యవస్థే క్షాత్రం అవుతుంది. అదేవిధంగా ఈ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని పాటించడమే కాకుండా ధర్మాన్ని పరిపాలించుకోవాల్సిన బాధ్యత మన ప్రజాస్వామ్యం కనుక ప్రజలే క్షాత్రం తీసుకోవాలి. రక్షించుకునే బాధ్యత, దెబ్బతిన్న వాడిని రక్షించవలసిన బాధ్యత, ఈ రెండు తీసుకోవాలి. అందుకు ఈ రక్షణ బాధ్యత, పరిపాలనా బాధ్యత, ఈ రెండు మనం ఈ ధర్మము, ఈ దేశం అనుకుంటున్నాం కనుక మనం ఈ ధర్మానికి, దేశానికి మన వైపు నుంచి ఎంత క్షాత్రాన్ని ఇవ్వగలం. అందుకే ప్రతి వ్యక్తి ఒక యోధుడిలా తయారవ్వగలగాలి. తన శారీరక బౌద్ధిక బలాలు రెండూ కూడా దీన్ని రక్షించడానికి చూపించాలి. అంటే క్షాత్రం అనే ఒక మహా తేజస్సు ప్రతి వ్యక్తులు ఇంజెక్ట్ కావాలి. అప్పుడు ఈ దేశం ధర్మం రక్షింపబడుతుంది. అది క్షాత్రంపై నా అభిప్రాయం. అద్భుతం గురించి. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత అర్జునుడు నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణుల వారు చెప్పారు అని చెప్పేసి. అయితే ఆ గీతలో క్షాత్రం ఉంది, కానీ ఆ క్షాత్రం మనకి దూరమైంది. ఇంక భగవద్గీత అనగానే ఎంతసేపు ఈ మధ్య కొద్దిగా అట్లీస్ట్ కొంతమందికి చెవుల్లో ఓకే, ఓన్లీ చచ్చిపోయినప్పుడే కాదు, నార్మల్ అప్పుడు కూడా దీన్ని మనం వినొచ్చు అనే ఒక స్ఫురణ ఈ మధ్య కలుగుతుంది. అయితే పూర్తిగా చావుకు మాత్రమే అంకితం చేశారు భగవద్గీతని. ఒక్కసారి మీ ద్వారా గీత యొక్క అదే ఇప్పుడు భగవద్గీతని అనగానే ఇది కూడా వచ్చింది ఏంటంటే ఇతర మతాలను అనుకరించడం వల్ల. వాళ్ళు పిండికి ఒకటే అన్నట్లుగా పెళ్ళికైనా చావుకైనా ఒకటే, ఒకే గ్రంథం, ఒకే పని. కానీ మనది అలా కాదు. మరణం అయినప్పుడు అక్కడ కూర్చుని చేయవలసిన భగవద్గీత పఠనాలు కావు, స్తోత్ర పఠనాలు కావు, ఔర్ధ్వదేహిక క్రియలు చేయాలి. అది మౌనంగా జరగవలసిన పనులే. చావులో సంగీతం ఏంటంటే అక్కడ చేయవలసినటువంటి పనులు అవే. అంటే భగవద్గీత వినిపించడం కాదు, అది కూడదు కూడా. భగవద్గీత సర్వకాలాలు స్మరించవచ్చు, కానీ దానికి సంబంధించిన గ్రంథం కాదు కదా. అది పుట్టిన సందర్భం చూడాలి. పుట్టిన సందర్భం ఏంటంటే ఇంకా నేను యుద్ధం చేశాను, బాగా పరిపాలించేశాను, ఇంకా రిటైర్ అయిపోయాను కృష్ణ, నాకు ఏదైనా జ్ఞానం చెప్పని అడగలేదు అర్జునుడు. అది మర్చిపోరాదు మనం. యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడు యుద్ధం చేయడానికి వెనకాడాడు. అంటే కర్మ నుంచి బయటకు వచ్చేస్తాను అన్నాడు. నువ్వు కర్మలో ఉండని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కనుక కర్మను ప్రేరేపించేది భగవద్గీత, కానీ కర్మ నుంచి దూరం చేసేది కాదు. ఇక్కడ ఇది కర్మను ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం మనకి చెప్తున్నది భగవద్గీత. కర్మపైన అభిమానం ఏర్పరచుకొని, మోహం ఏర్పరచుకొని, లంపటం ఏర్పరచుకొని, స్వార్థాన్ని అభివృద్ధి చేసుకుని చేయడం కాకుండా కర్మని ధర్మంగా చేస్తూ పని చేయడమే మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఫలం మీద ఫోకస్ పెట్టుకో, నీ ధర్మాన్ని చేయి. స్వధర్మం, స్వధర్మంలో ఇంకొకరికి క్షేమం కోరుకునేది నీ క్షాత్రధర్మం. పైగా అర్జునుడు నిమిత్తంగా చేసి కృష్ణుడు చెప్పడంలో నువ్వు క్షాత్రం నీ ధర్మం కనుక నువ్వు ఇది చేయి, అలాగే ఇతరులు వారి ధర్మాన్ని వాళ్ళు చేయాలని బోధ దానిలో ఉంది. అందరూ యుద్ధం చేయాలని చెప్పలేదు కదా. అందుకు నువ్వు కానీ క్షాత్రం మానేస్తే, ఎందుకంటే నిజానికి అర్జునుడు ముందు విషాదంతో చెప్పిన మాటలు మనం వింటే ఇప్పుడు వేదాంతుల మాటల్లా ఉంటుంటాయి. అంటే ఏమిటని, యుద్ధం చేయడం కంటే భిక్షెత్తుకోవడం బెటరు, ఏమంటావు కృష్ణ అని. దాన్ని కృష్ణుడు ఏదో అభినందించి భలే చెప్పేవయ్య, మాకే అడిగా రాలేదు అంటాడేమో అనుకున్నాడు. ఆయన వెంటనే నపుంసకల్లో మాట్లాడుకుని తిట్టాడు. అందుకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే
మన సమాజంలో కూడా సనాతన ధర్మంలో కూడా సాత్వికత శాంతము ఎంత చెప్తారో ధర్మాన్ని రక్షించడం కోసం రాజసము క్షాత్రము అంతే అవసరం. అది తెలుసుకోవాలి. వ్యక్తికి సహనము శాంతము నేర్పచ్చు, కానీ సమాజానికి మాత్రం మనం నేర్పవలసింది రక్షణ క్షాత్రము ఇవి నేర్చుకోగలగాలి. మనం కాపాడుకోగలిగేట్టు తయారవ్వాలి. పైగా మన ఆస్తి దెబ్బతింటుందంటే ఎంత పోరాడతామండి. మన ఇంటి మీదకి ఎవడైనా వచ్చేటట్టు ఎంత పోరాడతాం అంటే క్షాత్రం చూపిస్తున్నాం అక్కడ. కానీ మన ధర్మ విషయం వచ్చేటప్పటికల్లా సమూహ విషయానికి వచ్చేటప్పటికల్లా ఎందుకు పని చేయట్లేదు. అంతెందుకు ఒక కులంకి ఒక మాట్లాడేటంటేనే ఎత్తి చూపించానంటేనే పెద్ద గొడవలు పెడుతున్నామే. ధర్మానికి దెబ్బ తగులుతుందంటే ఈ ధర్మంలో ఉంటూ కూడా ఈ కులాల వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఒక కులం ఉంది, వాళ్ళ కులం వాడిని ఏమైనా గొప్ప కోపం, కానీ ఆ కులానికి చెందిన కృష్ణుడిని ఎవరైనా అన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళు రారు. అంటే అర్థం ఏంటంటే మనం ధర్మంలో ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎవడైనా అవమానిస్తే ముందుకు రావట్లేదు, కులాన్ని అంటే మాత్రం బాగా వచ్చేస్తున్నారు. ఈ కులాభిమానం ధర్మాభిమానంగా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ క్షాత్రం ఎన్ని రకాలుగా వెళ్ళాలి. కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది అదే. అంటే ప్రతివాడు భగవద్గీత చదవాలి. భగవద్గీతలో చెప్పింది అది ఇప్పుడు జరుగుతుంది. విదేశస్తులు అనేక మంది భగవద్గీత నుంచి మేము నేర్చుకున్నాం. మరొకటి సనాతన గొప్పతనం ఏంటంటే భగవద్గీత నుంచి నేర్చుకున్న ఈ మతంలో మారనక్కర్లేదు. వాడి మతంలో వాడు ఉంటూనే భగవద్గీతను తెచ్చుకొని వాడి మతంలో వాడు గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు. అది అందుకే ఎవడు మతం మారకుండానే బాగుపడేటట్టు చెప్పగలిగే మతం హిందూ మతం. అది దీని యొక్క గొప్ప లక్షణం. అలాంటి మతంలో ఉన్నాక మనం మారడం ఎందుకు, ఇందులోనూ ఉండొచ్చుగా. అది తెలియాలి ప్రతి హిందువుకి. అంటే భగవద్గీత విషయాన్ని సరైన వ్యాఖ్యాతల ద్వారా కూడా తెలుసుకోవాలి. ఈ మాట ఎందుకుంటున్నానంటే సనాతన ధర్మంలో ఇప్పుడు ఉత్సాహకరమైన అంశాలు ఎన్ని జరుగుతున్నాయో నిరుత్సాహకరమైన కొన్ని అంశాలు జరుగుతున్నాయి. అవేంటంటే ఇందులో ముక్కలనే తీసుకుంటారండి. తీసుకొని వాటితో ఒక సంఘాన్ని ప్రారంభిస్తారు, సమాజాన్ని ఏర్పరుస్తారు. ఇందులో వివేకానంద అన్నాడు, కృష్ణుడు అన్నాడు, ఆదిశంకరాచార్యులు అన్నారు, అవే తీసుకుంటారు. సనాతన ధర్మంలో ఇతర విషయాల మీద నిరాదరణ చూపిస్తారు, తిరస్కరిస్తారు. ఉదాహరణకి ధ్యానం చాలా గొప్పది అని వివేకానంద చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఆదిశంకరుడు చెప్పారు అంటారు. అందుకే ధ్యానం చేయండి చాలు, పూజలు అక్కర్లేదు, పునస్కారం అక్కర్లేదు, విగ్రహారాధన అక్కర్లేదు, వివాహాలు సరిగ్గా అక్కర్లేదు, ఇలా చెప్తారు. ఈ యంగ్ జనరేషన్కి అసలు ఏమీ తెలియదు కనుక వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతున్నారు. విగ్రహాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు అంటే బద్ధకానికి చాలా బాగుంది, ధ్యానం సరిపోతుంది, ఆ ధ్యానం సరిపోతుందని చెప్పడానికి వాడేవాడు. వాళ్ళు మాట్లాడుతున్న భాష, అందరూ ఇప్పుడు ఎక్కువ మంది ఇంగ్లీష్ భాష వింటారు కదా, ఫ్యాన్సీ వర్డ్స్, జగ్లరీ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, దీని పై జనరేషన్కి సనాతన ధర్మం నుంచి ఒక డీలింగ్ ఏర్పడింది. అవగాహన లేకపోవడం, ఏదో పాటిస్తారు తప్ప వాళ్ళు నిజమైన ప్రాక్టీసింగ్ హిందూస్గా లేరు, కూడా వాళ్ళకి తెలియవు. దానితో మనిషికి ఆధ్యాత్మికతపై బుద్ధి కలిగినప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఏం చేశారంటే వీళ్ళు ఈ ముక్కలు తీసుకొని సమగ్రత చూపించకుండా ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం కోసం యువతను ఆకర్షిస్తున్నారు. దానికోసం నేటి భాష వాడుతున్నారు. నేటి భాషలో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ క్రియేట్ చేస్తారు. మెడిటేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అలా మంచి పేర్లతో కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి. కానీ ఆ పేర్ల చేత ఆకర్షిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే సనాతన ధర్మం నుంచి, సదాచారం నుంచి దూరం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. సదాచారంలో ఉదాహరణ విగ్రహారాధన అక్కర్లేదు, కొన్ని రకాల మనకి నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు అక్కర్లేదు, ఎలాగైనా ఎప్పుడైనా చేసేవచ్చు, ఇలాంటివన్నీ చెప్తూ మంత్ర నియమాలు, ధ్యాన నియమాలు, విగ్రహ నియమాలు, యజ్ఞయాగాలు అక్కర్లేదు, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. కొంతమంది బొట్టు పెట్టుకోవడం కూడా అక్కర్లేదు, ఇలా వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళకేమంటే అక్కర్లేదని చెప్పడానికి నువ్వు ఎవడైనా అడిగే తాహతు వీళ్ళకి వినేవాళ్ళకి లేదు. అది ఏర్పడాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కావాల్సినవి. దేని ప్రయోజనం దానికి ఉంది. ధ్యానం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, యాగం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, యోగం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, మంత్రం వల్ల వచ్చే ప్రయోజనం వేరు. అన్నిటి వల్ల ఒకటే ప్రయోజనం రాదు. అవన్నీ రకాల ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినవి. అలాంటి ఒక అయోమయ స్థితి ప్రస్తుతం ఉన్నది. అందుకే భగవద్గీతని వాటిని సరిగ్గా అధ్యయనం చేసుకుని అన్వయించుకోగలగాలి. అలా చేసిన వాళ్ళు ఎవరు, అన్వయించిన వాళ్ళు అంటే నాకు ఇప్పటికి చరిత్రలో ప్రధానంగా ఆదిశంకర భగవత్పాదులు, స్వామి వివేకానంద వాళ్ళు కలపగలిగారు. ఆయన ఒక చోట అడిగారు, స్వామి వివేకానంద అంటే హైలీ ఫిలాసఫర్, బేసిక్గా ఫిలాసఫీ. అది ఫిలాసఫీకి కర్మలు, యజ్ఞాలు, యాగాలు, విగ్రహాలు అక్కర్లేదుగా. అలాంటి ఆయన్ని విగ్రహారాధన మీరు ఎలా సమర్థిస్తారు అని అడిగితే, దేన్నైనా సమర్థించాలంటే ఆ వ్యవస్థలోంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అనుకునే విగ్రహారాధనలోంచి మహాయోగులు పుట్టారు నా దేశంలో, కాబట్టి అది గొప్పదని చెప్పాడంట రామకృష్ణ పరమహంస ఎవరు. కనుకనే నా దృష్టిలో సనాతన ధర్మానికి సంబంధించి పరంపరగా సంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తుందో ఏ మార్గాన్ని నిరసించకూడదు. వేదాంత మార్గంలోకి వెళ్ళేమైనా కర్మని కానీ
ఇంకా భక్తిని కానీ నిరసించరాదు. అదేవిధంగా మనం విష్ణువుని ఆరాధిస్తున్నాం కనుక శైవం మొదలైనవన్నీ అల్పములు అనే భావం ఉండకూడదు. మన శైవంలో ఉన్నాం కనుక అవి అల్పములు అనకూడదు. ఏ నూతులో మండు కనుక అనుయ్య గొప్ప. మనం ఏదో అనుసరిస్తున్నామో అది గొప్పది కావచ్చు, మిగిలిన మనం తక్కువ చేయకూడదు. ఇందాక మునుపు మన ప్రారంభంలో చెప్పుకున్న సనాతన గొప్ప అందం ఏంటంటే రకరకాల సంస్కారాలు, రకరకాల బౌద్ధిక స్థాయిలో ఉన్న వారి కోసం రకరకాల పద్ధతులు పెట్టేది. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అంటుకుంటారు, జీవలక్షణం ఉంటుంది. దాన్ని బట్టి ఒకరు ఆకర్షితులు అవుతారు. ఆ మార్గం సనాతనం చెందిందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సనాతనం చెందిందైతే నిస్సంకోచంగా అందులో ముందుకు వెళ్ళిపోవాలి. ఒక సంకీర్తన మార్గంలో కొంతమంది తరించిపోయారు, కొందరు ధ్యాన మార్గంలో తరించారు, కొందరు పూజా మార్గంలో తరించారు. అన్నిట్లోనూ యోగులు ఉన్నారు. అంటే అవి సత్యము, మా జీవితాన్ని నిదర్శనం చెప్పిన యోగులు అన్ని మార్గాల్లో ఉన్నారు. అలాగే శైవంలో యోగులు ఉన్నారు, వైష్ణవంలో యోగులు ఉన్నారు, శాక్తేయంలో యోగులు ఉన్నారు. అటువంటిప్పుడు ఇంతమంది యోగులు మహాత్ములు అన్నిట్లో ఉన్నప్పుడు అన్నీ గొప్పవేగా. అందుకు మనకి ఇష్టమైనది పాటిస్తూ దానికి దెబ్బ తగలకుండా మిగిలినవి కూడా స్వీకరిస్తూ వాటిని గౌరవించడం గొప్ప సంస్కారం. ఈ సంస్కారమే సమన్వయం. అదే సనాతన ధర్మం. అది మనం కలిగించగలిగితే మొత్తం అన్ని విడివిడిగా ఉన్న వాటిని ఏకం చేయగలం. ధర్మం అలా ఏకమైనప్పుడు దేశం కూడా ఘనంగా ఉంటుంది. ఆ లక్ష్యంతోనే వ్రాయడం చెప్పడం చేస్తున్నాను నేను. ఫెంటాస్టిక్ రుచి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మంత్రం గురించి మాట్లాడారు. అయితే దీంట్లో ఒక చిన్న మంత్రం, యంత్రం, తంత్రం, ఈ మూడింటికి సంబంధించి మీ ద్వారా నాకు తెలుసుకోవాలను. మంత్రం, యంత్రం, తంత్రం అంటే భగవంతుడు లేదా భగవత్ శక్తిని 3 రూపాలుగా తీసుకుంటున్నాం. శబ్దరూపం మంత్రం, అది సౌండ్ ఫార్మ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ అందం. శబ్దరూపం మంత్రం, రేఖారూపం యంత్రం, ఆకృతి రూపం విగ్రహం. కనుకనే మీరు మన ఆలయ ప్రతిష్టలు చూస్తే ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు మీరు ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నారు దేవతా మంత్రం జపం చేస్తారు. జపం చేసేదాన్ని హోమం చేస్తారు. ఆ పొటెన్సీ తీసుకుని యంత్రంలో ధారపోస్తారు. ఆ యంత్రం మీద శాస్త్రబద్ధంగా చెక్కి సంస్కరించిన శిల్పం పెడతారు, విగ్రహం పెడతారు. అంటే మంత్రశక్తి, యంత్రశక్తి విగ్రహంలోకి వస్తుంది. ఈ 3 కూడా కలిపి భగవంతుడు. అది మన ధర్మంలోని గొప్పతనం. కనుక భగవంతుడి యొక్క శబ్దరూపం మంత్రం, రేఖారూపం యంత్రం, ఆకృతి రూపం విగ్రహం. ఈ 3ంటిని ఏ విధంగా సంస్కరించాలి, ఏ విధంగా ఉపాసన చేయాలని తంత్రం. ఓకే, అది టెక్నాలజీ అనుకోవచ్చు. టెక్నాలజీ అనేది తంత్ర శబ్దానికి సరైనటువంటి పదం. కనుక ఆ 3ంటి గురించి ఉన్న నాలెడ్జ్ ఏదేదో తంత్రం. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనే నీతి తంత్రం అని తంత్ర శబ్దానికి నిర్వచనం. అది తంత్రం అనేది. ఇది మంత్ర, యంత్ర, తంత్ర, విగ్రహం. ఇప్పుడు దేవాలయాల గురించి వచ్చింది కాబట్టి గురుజీ, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవుళ్ళ నుంచి వచ్చేటటువంటి సంపాదన మేము తీసుకుంటాం అంటున్నారు, తీసుకుంటున్నారు. కొన్ని దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నారా, చేయట్లేదా అనేది ఒకసారి మనం స్టాటిస్టిక్స్తో వెళ్తే విషయం తెలుస్తుంది. అయితే దేవుడి సంపాదన మీద బ్రతుకుతున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, దేవునికి సంబంధించి ఎవరైనా వ్యతిరేక ఇంకా మాట్లాడినప్పుడు కానీ, కొన్ని దేవుళ్ళని తిట్టినప్పుడు కానీ ఏ ఒక్క అంటే ఎండోమెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ముందుకు రావట్లేదు, వాటి గురించి మాట్లాడట్లేదు. వారి బాధ్యత అది కాదా? ఇప్పుడు ఆలయ వ్యవస్థలు ఆ మతం వాళ్ళే మాత్రం నిర్వహించినప్పుడు ఆ వ్యవస్థ మీద ఎవరైనా కూడని మాట్లాడితే వారందరూ ఆ వ్యవస్థను కాపాడుతున్న వాళ్ళందరూ వాళ్ళకి సమాధానం చెప్తారు. అది ఇతర మతాల్లో మనం చూస్తున్నాం. కానీ మనదైనటువంటి దేవాలయ వ్యవస్థని ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నప్పుడు దేవాలయ వ్యవస్థపై లేదా అందులో ఆరాధింపడిన దేవతలపై, సంస్కృతిపై ఎవరైనా నిందిస్తే ప్రభుత్వం తరపున కఠినంగా శిక్షించవలసిన బాధ్యత ఉంది. అయితే నిజానికి ప్రభుత్వం అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం వహించాలి కనుక ఏ మతం మీద ఏ విధమైన దాడి జరిగినా ప్రభుత్వం దాన్ని ఖండించాలి, ఆ మతాన్ని రక్షించాలి. చిత్రం ఏంటంటే మన హిందూ ధర్మం మీద జరిగినప్పుడు మాత్రం ఆ పని చేయొచ్చు. అది అలాగే విధంగా దేవాలయ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండే ఎంతవరకు సమంజసం అనే దాని మీద కూడా పెద్ద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దుర్వినియోగం అవుతుందనేది మాత్రం వాస్తవం. అయితే మరెవరికి అప్పగించాలి, అక్కడ పెద్ద సమస్య. ఆ సమస్యకి ఒకటే పరిష్కారం. ఏ ఆలయం ఏ ఆగమ పద్ధతిలో ఉన్నదో ఆ ఆగమ పద్ధతికి సంబంధించిన ఆచార్యులకు అప్పగించాలి, ఆ పీఠాలకు అప్పగించాలి. దాని తర్వాత వాళ్ళు ఇది నిర్వహించడానికి తగ్గ వ్యవస్థ. ఎందుకంటే అంత పీఠ వ్యవస్థను వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారే, మరి ఆలయ వ్యవస్థ నిర్వహించలేరు, వారికే ఆలయాలు ఉన్నాయి కదా. అందుకే వాళ్ళు బాధ్యత వహించాలి. అయితే ఒకటి, వ్యక్తి లోపాలు ఎక్కడైనా ఉంటాయి. అవినీతి పరులు ఇటు ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్నట్టే మన వేరుగా వ్యవస్థ అయితే అక్కడ ఉండొచ్చు. అందుకే ముందు మంచి నీతి కలిగినటువంటి వాళ్ళని అందరూ నియమించుకోవాలి. కనీసం అధికార స్థానాల్లోనైనా, ఉద్యోగ స్థానాల కంటే ఆ బాధ్యత వహించాలి. సంస్కరించదలుచుకుంటే తప్పకుండా అటు నుంచి ఇటు బదలాయింపు సాధ్యమవుతుంది.
దానికి తగ్గ చిత్తశుద్ధి ఏర్పడాలి. ఏర్పడాలి. అది కానీ జరగకపోతే మాత్రం ప్రమాదమే ఆలయ వ్యవస్థ. ఓకే. అండ్ ఇప్పుడు ఆలయాల్లో విషయానికి మరొకసారి వస్తే, రీసెంట్గా మేము శ్రీశైలం వెళ్ళొచ్చాం. అక్కడ కింద గణపతి దేవాలయం ఉంటుంది, అక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది శ్రీశైలానికి. అయితే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు లోపల మీరు ఏదైతే డబ్బులు వేస్తారో అది దేవీ దేవతలకు అందవు, అన్యులకు అందుతాయి అని చెప్పేసి అక్కడ రాశారనమాట. అయితే దీన్ని ఎలా తీసుకోవచ్చు అనేది ఒకటి ప్రశ్న. రెండవది, కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు మొత్తం టోటల్గా కన్వర్టెడ్. అంటే శ్రీశైల శిఖరానికి కానీ, శ్రీశైల ఆ పర్వతానికి కానీ మనకు అంటే సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైనటువంటి అది చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రదేశం ఈరోజు చూసినట్టయితే దాదాపుగా కన్వర్టెడ్. అండ్ పైకి వెళ్ళినప్పుడు నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు దేవాలయంలో కూడా ఇక్కడ షాపులతో సహా ఏవైనా ఎవరికైనా ఇవ్వాలి అంటే అన్ని ఎమ్మెల్యే వచ్చి చెప్పినా కూడా అక్కడ కొంతమంది వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి చెప్తే తప్ప వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకే ఇస్తాం అనేలా నడుస్తుంది ఇక్కడ వ్యవస్థ అంతా అని అక్కడ పైన ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నేను ఒక రిఫ్లెక్షన్ అనేది ఒక చిన్న యూట్యూబ్ మాధ్యమం దీనికి సంబంధించిన వ్యక్తిగా నేను అక్కడికి వెళ్ళాను. అదంతా చూసినప్పుడు అంటే ఒక సనాతన ధర్మం గురించి ఏదో చెయ్యాలి అనేటటువంటి భావన కలిగినటువంటి వ్యక్తిగా నాకు కలిగినటువంటి బాధని ఎక్కడ వ్యక్తపరచాలో కూడా తెలియక మీ ముందు నేను వ్యక్తపరుస్తున్నాను. ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా వ్యవస్థ ప్రభుత్వం రాజకీయం చేతులు ఉండడం వల్ల జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు తమ ఉనికి కోసం, తమ పదవుల కోసం, అన్యుల్ని తృప్తిపరచడం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారు. పైగా చట్టం మధ్యలో మనం చూసుకుంటే చట్టరీత్యా ఇవి నేరం. ఎందుకంటే ఒక హిందూ ప్రసిద్ధ దేవాలయం పరిసర ప్రాంతాలు కొంత మేర వరకు అన్యమతాల వారు ఉండడం కానీ అన్యమతాంతరీకరణ జరగరాదు అని ఉంది. అయినా జరుగుతున్నాయంటే ఇక్కడ చట్టం కూడా పనిచేయట్లే, కేవలం రాజకీయ స్వార్థాలు బాగా పనిచేస్తున్నాయి. దీన్ని బట్టి అవి చూశాక మనం ఊరుకోకూడదు, మన ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళ చైతన్యం కలిగించాలి. అందులో రిఫ్లెక్షన్ కావచ్చు, నేను కావచ్చు, వ్యక్తి అయినా వ్యవస్థ అయినా చిన్నదైనా సరే ముందుకెళ్ళాలి, కానీ వెనకాడకూడదు, అసంతృప్తి పడకూడదు, చేయాల్సిందే. ఎందుకంటే దావాగ్ని రగులుతూ ఉంటే చీమలు కూడా మట్టిని చిమ్ముతాయట ఆపడం కోసం. నేను చేయమని అంత అనుకోదు, మన ప్రయత్నం మనం చేయాలి. మన ఉనికికి మనం న్యాయం చేసుకోవడం అంటే ధర్మం కోసం మనం చేయగలిగినంత చేయడం ఇది తప్పకుండా చేయాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందులో మనకు శక్తివంతమైన సామాజిక మాధ్యమం ఇప్పుడు ఉంది కనుక దీని ద్వారా ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి. ప్రశ్నించగలిగేటటువంటి విధానం ప్రజలకు నేర్పగలగాలి. కనుక ఈ ధర్మం నాది, ఈ ధర్మానికి దెబ్బ తగిలితే నేను క్షమించను, ప్రశ్నిస్తాను అనేటువంటి తీసుకురావాలి. దానికి మనం అవగాహన కల్పించాలి. వ్యవస్థ బాగుండాలి. మనం ప్రయత్నిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మీ ఆశీర్వాదం కూడా రిఫ్లెక్షన్ పైన ఉండాలి. అంటే ఈ విషయం పట్ల ధర్మాభిమానులు ధర్మంలో అనుష్ఠిస్తున్న వాళ్ళు తప్పకుండా ఆశిస్తూ ఉంటారు. ఆశించడమే ఆశిస్తూ తప్పకుండా పనిచేస్తుంది. అయితే మరొకటి, ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అని కూడా అనుకోవచ్చు, జ్యోతిష్యం. జ్యోతిష్యానికి సంబంధించి ఎంతో మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇది చాలా అంటే ఒక ప్రత్యేకమైన మాధ్యమం, చాలా అందరికీ కూడా రీచ్ అయ్యేటటువంటి మాధ్యమం. ఇది వచ్చిన తర్వాత జ్యోతిష్యం అంటే కొంతమంది ఫేమ్ గురించి కావచ్చు, ఇంకా అనేక ఫ్యాక్టర్స్ జ్యోతిష్యం గురించి చెప్తున్నారు. దానిలో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ అవుతున్నాయి. అయితే ఇది ఒక మూఢనమ్మకం అని చెప్పేసి కొట్టి పడేయాలి అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యానికి శాస్త్రబద్ధత ఉందా? ఇప్పుడు ఒకది ప్రజాదరణ బాగా పొందితే దాని ద్వారా పాపులర్ అయిపోవాలి, దాని ద్వారా సంపాదించే అని ఒక వర్గం తయారవుతుంది. ఏదైనా ప్రజాదరణ బాగా పొందితే దాని ద్వారా పాపులారిటీ, ధనం సంపాదించాలని వాళ్ళకు తయారవుతారు గ్రూప్. వాళ్ళని ఆధారం చేసుకుని మనం విద్యను శంకించకూడదు. అంటే ఉదాహరణకు జ్యోతిషం అనగానే ప్రిడిక్షన్, వీటి మీద సామాన్యులకు కూడా ఒక తగతగ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే నాస్తికుడికి కూడా ఏమవుతుందని కుతూహలం ఉంటుంది, బయటకు చెప్పడు కానీ నిజం. అలాంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని ఆకర్షించడం కోసం వీళ్ళు అది వాడుకుంటారు, తద్వారా పాపులారిటీ కోసం. వీళ్ళు కుతూహలం కొద్దీ చూస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళ వల్ల అలాగ వాడుకోవాలనుకునే వాళ్ళ వల్ల విద్యకు అవమానం ఏర్పడుతుంది. కానీ మన జ్యోతిర్విద్యలో చాలా నియమాలు ఉన్నాయి. ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా బహిర్గతం చేయకూడదు. కొన్ని విద్యలు రహస్యంగా ఉంచాలి. ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి. ఉదాహరణకు రాముడు విష్ణువు, ఆ విషయం విశ్వామిత్రుడికి తెలిసిన దశరథుడికి వచ్చిన ఆయన విష్ణువుని చెప్పలే. అది రహస్యం, అది కాపాడబడాలి. కనుక విద్యలు ఉన్నంత మాత్రం అందరికీ బహిర్గతపరచకూడదు. అందుకే ఆ మర్యాద ఒకటి అవసరం. జ్యోతిష్యంలో కూడా అంత జోస్యం చెప్పాలని తాపత్రయకూడదు. జ్యోతిష్యం యొక్క ప్రయోజనం ఏంటంటే అసలు అంతరిక్షంలో జ్యోతిర్గణములు, వాటి యొక్క ప్రభావం మన దేశంపై, దేహంపై, ప్రకృతిపై ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఒకటి. ఆ తెలుసుకుని ఏమైనా ఆగామి రాబోతున్న ప్రమాదాలు ఏమైనా ఉంటే
వాటికి పరిహారాలు శాస్త్రంతో ఎలా చూపించాలో ప్రయత్నించడం. ఇది జ్యోతిషశాస్త్రం ప్రధానమైన అంశం ఇక్కడ. అది వ్యక్తికి పనికొస్తుంది, సమాజానికి పనికొస్తుంది. దానికి శిక్షణ పొందినటువంటి వారు కావాలి. ఏదో చదువుకుని పాపులారిటీ తెచ్చేసుకోవడం కూడా. అందుకే ఈ ప్రిడిక్షన్స్ ఇవేవి కూడా ప్రజలు విశ్వసించరాదని నా అభిప్రాయం. కానీ జ్యోతిష్ యొక్క శాస్త్రీయతను మాత్రం శంకించరాదనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే వేదం ఒక విజ్ఞానం. వేదం అనే శబ్దమే విజ్ఞానం నుంచి వచ్చింది. దానిలో అంగం జ్యోతిషం. అది కాలం యొక్క గొప్పతనం. కాలంలో అతి సూక్ష్మ కాలం నుంచి మహాకాలం వరకు ఏ కాలం ఎలా సద్వినియోగపరచుకోవాలో చెప్పేది జ్యోతిర్విజ్ఞానం. పైగా వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రం కన్ను అని చెప్పారు. నేత్రస్థానం తరది. అంత పవిత్రమైన జ్యోతిర్విద్యకి శాస్త్రీయత ఉంది. అయితే శాస్త్రీయంగా చదువుకున్న వాళ్ళకే శాస్త్రీయత తెలుస్తుంది. పైన వీళ్ళు మాట్లాడే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఎవరైతే జ్యోతిషానికి శాస్త్రీయత లేదంటున్నారో వాళ్ళెవరికి జ్యోతిషం తెలియకుండా మాట్లాడుతున్నారు. తెలియకుండా మాట్లాడడం మూఢనమ్మకం. కానీ మేము సైంటిస్టులో జ్యోతిషం తప్పు అంటున్నామంటే వాడు మూఢుడు. వాడు చదవకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు జ్యోతిషం గురువుల దగ్గర చదువు, అప్పుడు అది తప్పు అవునగా అది చెప్పు. కానీ జ్యోతిషం సత్యం, దానిలో చెప్పేటువంటి అంశములు సత్యములే. వినియోగించుకునే వాడు సరైన వారు కారు, దాన్ని వాడుకుంటున్నవాడు సరైన వాళ్ళు కారు, చెప్తున్నవాడు సరైన వాళ్ళు కారు. ఒక మెడిసిన్ గొప్పదే, కానీ ఆ మామూలుగా చదివేసి వ్యాపారం కోసం వైద్యం చేసి ప్రాణాలు తీసేవాడిని ఎలా శిక్షించాలో వీళ్ళని కూడా అలా శిక్షించే వ్యవస్థ కూడా కావాలి. ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్స్ చెప్పడం అది కూడా శాస్త్ర విరుద్ధం. ఇది తెలుసుకోవాలి. ఓకే. అండ్ మరొక విషయం, ఇప్పుడు సంస్కృతాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తిగా మీరు సంస్కృతానికి సంస్కృతికి రిలేషన్ గురించి, ఎందుకంటే మనకు చాలా దూరం అయిపోతుంది, సంస్కృతి రెండు దూరం అవుతున్నట్టుగానే అనిపిస్తుంది. భారతదేశం గొప్పతనం ఏంటంటే మీరు పరిశీలించండి, ఇతర దేశాలు ఈ లక్షణం కనబడదు. దేశమంతా ఒకటే భాష ఉంటుంది, ఒకటే పరిస్థితులు ఉంటాయి. భారతదేశంలో అనేక భాషలు, అనేక రాష్ట్రాలు. ఒక రాష్ట్రంలా ఇంకో రాష్ట్రం ఉండదు. భౌగోళికంగా కానివ్వండి, ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు, అన్ని భేదాలు. కానీ అందరినీ కలిపి ఒకే సంస్కృతి ఉందంటే అది సంస్కృతం వల్లనే సాధ్యమైంది ఇక్కడ. కనుకనే సంస్కృతం విడదీయలేనివి. సంస్కృతం అంటే శాస్త్ర భాష, ఇది తెలుసుకోవాలి. కొందరు వ్యవహార భాష చేయాలనుకుంటారు కానీ శాస్త్ర భాష. ఇప్పుడు మనం కూడా ఆఫీస్ వ్యవహారాలు చేసేటప్పుడు ఒక శాస్త్ర భాష వాడతాం. అలాగే పూర్వం శాస్త్ర భాషగా వ్యవహరించారు సంస్కృతాన్ని. శాసనాల భాష, శాస్త్ర భాష. అందుకే శాస్త్రాలన్నీ సంస్కృతంలో వచ్చాయి. ఒక మత గ్రంథాలు కావు. వైద్యశాస్త్రం కానీ, ఇందుకు చెప్పిన ఆయుర్వేదం కానీ, యోగ శాస్త్రం కానీ, జ్యోతిర్విజ్ఞానం కానీ, ఆఖరి వ్యవసాయ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ టెర్మినాలజీ తయారు చేయడంలో, అందులోని సైంటిఫిక్ అప్రోచ్ అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ. కనుక ఇప్పుడు భూమి మీద ది సైంటిఫిక్ లాంగ్వేజ్ సంస్కృతం మాత్రమే. దాని మీద పెట్టారు కనుక మన వారసత్వం ఇంత నిలబడగలిగింది కూడా ఇక్కడ. అది అన్నిటి ఏకత్వం కూడా చేస్తుంది ఇక్కడ. కనుక రాష్ట్రంలో ఎవడు ఏదైనా ఏ భాషనే మాట్లాడుకోవచ్చు. కానీ సంస్కృతం వల్ల అందరికీ ఏకీకృతం అవుతున్నాం మనం ఇక్కడ. అందుకే సంస్కృతం శాస్త్ర భాష, పైగా అమృత భాష. దాన్ని కాపాడుకుంటేనే సంస్కృతి కాపాడబడుతుంది. దాన్ని నిరసించే వాళ్ళు కూడా కేవలం దేశంపై, జాతీయతపై గౌరవం లేనటువంటి వాళ్ళే. అందుకే వాడు సంస్కృతం చదవలేదు, సంస్కృతం తెలియదు, సంస్కృతం వచ్చిన చరిత్ర తెలియదు. చిత్రం అంటే అంబేద్కర్ గారు సంస్కృతం రాష్ట్ర భాషగా, అంటే జాతీయ భాషగా ఉండాలని చెప్పినటువంటి వారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ వాదులను చెప్పుకున్న వాళ్ళ సంస్కృతాన్ని నిందిస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. సంస్కృతంగా చదువుకుంటే ఇప్పుడు ఏ భాషనే తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి వ్యవహార భాషలో సంస్కృత భాష ప్రాణమే కలిసింది ఉంది. కనుకనే సంస్కృతం మనకు తెలియకుండానే ప్రతివాడి జీవితం ఉంది. సంస్కృతం మనం సంభాషిస్తే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇది మీరు ఎప్పుడైనా పరిశీలించండి. ఎందుకంటే వాడి జీవితంలో మాట్లాడే ఆ దేశీయ భాషలో, జాతీయ భాషలో కొన్ని అనేక పదాలు సంస్కృతమే. ఇప్పుడు నేను అనేక పదాలు అనే పదాలు సంస్కృత పదమే. ఇలా మనం మాట్లాడేటప్పుడు అనేకం కలిసిపోయి, కనుక మన సంస్కృతి నుంచి వేడదీయలేం. అందుకే సంస్కృతిని దెబ్బతీయాలనుకునే వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని నిరసిస్తున్నారు. ఇది మనం తెలుసుకొని సంస్కృతాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఓకే. ఇది గురించి మరొక మాట, ఇప్పుడు వేదంలో కానీ మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు వేద జ్ఞానం ఎంతో గొప్పది. ఇప్పుడు సైన్స్ ఏదైతే కనిపెడుతుందో దాని యొక్క అవుట్పుట్ అనేది వేదంలో ఎప్పుడో చెప్పారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఏదైనా కొత్తగా ఆవిష్కరణ వచ్చినప్పుడు టీవీ మాధ్యమాల్లో కానీ, పేపర్లో కానీ కొంతమంది పండితులు కానీ చెప్తున్నటువంటి ఒక మాట. అయితే ఇప్పుడు ప్రవీణ్ మోహన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తను చేసే ఏంటంటే ఓల్డ్ టెంపుల్స్ పైన, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవాలయాల పైన తను పరిశోధన చేస్తూ ఉంటాడు. తన ఛానల్ కూడా మనలాగానే ఆ ఛానల్ కూడా తీసేసే ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో ఏంటి, కొన్ని వేల సంవత్సరాల క్రితం
ఆ కార్వింగ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు గర్భాశయంలో ఒకవేళ అంటే గర్భవతితో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క లోపల ఏ విధంగా ఉండేది అనేది ప్రతిదీ అప్పుడు ఏ మైక్రోస్కోపులు లేవు, ఏవి ఏ స్కానర్స్ లేని సమయంలో అది చెక్కి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు హనుమాన్ చాలీసా చూస్తే యుగ సహస్ర యోజన ప్రభాను అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. బట్ వాటికి సంబంధించి మనం ఇదేదో ఆవిష్కరణ వచ్చిన తర్వాత ఇది మా దాంట్లో అప్పుడే ఉంది అనే మాటే వస్తుంది. కానీ వేదాన్ని అంటే వేద జ్ఞానాన్ని సైన్స్కి పోటీ అనేది కూడా అవసరం లేదు, పోటీ అని కూడా అనలేము మనం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు ప్రయత్నం చేసి అవుట్పుట్ తీసుకొస్తున్నారు. సో ప్రయత్నాలు ఎందుకు కొనసాగట్లేదు అటువైపు? అయితే ఇప్పుడు మనం సైన్స్ అనుకుంటున్నది వేరు, వేదాల్లోని సైన్స్ వేరు, ఇది ముందు తెలుసుకోవాలి. కనుకనే మనకి ఈ సైన్స్ రాకముందు వరకు ఈ భారతదేశంలో ఇతరులు ఆక్రమించినంత వరకు కూడాను వేదాన్ని ఆధారించిన సైన్స్ చాలా డెవలప్ అయింది. దానికి మనకి పురాణాల్లో కానీ భారతాది గ్రంథాల్లో కానీ జీవన శైలి పరిశీలిస్తే ఉదాహరణకి ఈ సైన్స్ రాకముందే మన దేశంలో గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే ప్రవీణ్ గారు చూపిస్తున్నారు చాలా. కొన్ని ఆలయాలు మనం చూసినప్పటికీ కూడా ఈవెన్ హంపి పాడైపోయిన వాటిలో శిథిలాలు చూసినప్పుడు కూడా అందులో ఒక సైన్స్ కనబడుతుంది. అది నిర్మాణ విజ్ఞానం, అంతే కదా. ఆర్కిటెక్చరు, కల్చరు, ఇంజనీర్ స్కిల్స్ ఎన్ని కనబడుతున్నాయండి. లేకపోతే ఒక స్తంభం పెడతాడు, ఆ స్తంభం కింద నుంచి రుమాలు తీయించంటే ఇంజనీర్ స్కిల్ కాదు, సైన్స్ కాకపోతే ఎలా తెలుస్తుంది ఇక్కడ. పైగా చిత్రం ఏంటంటే కొన్ని చోట్ల ఉదాహరణకి కాశీ మహాక్షేత్రంలో కొంతకాలం క్రితం కలరడో యూనివర్సిటీ నుంచి ఒక కాస్మాలజీ ప్రొఫెసర్ వచ్చాడు. ఆయన కాస్మోస్ గురించి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్. ఆయన రాడార్స్ వాటికి సంబంధించి GPS పట్టుకొచ్చి మన అక్కడ ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల దగ్గర వాటిని ప్రయోగం చేస్తే 12 సూర్యక్షేత్రాలు ఉన్నాయి కాశీలో. 12 దగ్గర అతను చూస్తే జోడియాక్లో సూర్యుడు సంచరించేటువంటి క్రమంలో ఒక్కొక్క రాశిలో ఆయన సంక్రమించినప్పుడు ఒక్కొక్క ఆలయానికి దానికి సంబంధించినటువంటి స్పీడు, వెలాసిటీ, మూమెంట్కి లింక్ ఉంది. అలా 12 ఆలయాలకి 12 రాశులకు సంబంధం ఉంది అని ఆయన ప్రూవ్ చేసి చూపించాడు. అలాగే 56 గణపతి ఆలయాల్లో చూస్తూ 56 గణపతి ఆలయాలు పాయింట్స్ కూడాను కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అని ఆయన పేపర్ రాశాడు పుస్తకం. అది దొరుకుతుంది మనకి ఇప్పటికి కూడా. దాని బెనారస్ సిటీలో ప్రొఫెసర్ పిబి సింగ్ గారు సహకరించారు. ఆయన సైంటిస్ట్ పేరు కూడా జేమ్స్ విల్విల్ అని. ఇవన్నీ ప్రూవ్డ్. ఈ సైన్స్ వచ్చిన తర్వాత నిర్మించినవి కావు కదా ఇక్కడ. అంటే అక్కడెక్కడో కాస్మోస్కి సంబంధించిన పాయింట్స్కి భూమి మీద ఈ పాయింట్స్తో లింక్ ఉందని ఎలా తెలిసింది వాడికి. అది తపస్సు, మహిమ, ధ్యానం పక్కన పెట్టండి, దానికి సంబంధించిన ఒక విజ్ఞానం అది ఎలా తెలుసుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఇప్పుడు 1 కాదు 2 కాదు చాలా చాలా బయటకు వచ్చాయి. అంత శ్రీచక్రం యొక్క స్ట్రక్చర్ చూస్తే అదేదో పిచ్చివాడి గీతలు కాదు, అందులో ఉన్నటువంటి దాంట్లో ఒక అప్రోచ్ ఉంది, ఒక అవుట్లుక్ ఉంది, ఒక జ్ఞానం ఉంది. అది చూస్తే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజ్ఞానం అందులో ఉందని తేల్చి చెప్తున్నారు. కనుకనే సైన్స్ లేకుండా వేదం కానీ, వేదంలో ఉన్న విషయాలు కానీ, వేద సంస్కృతి కానీ లేదు. అయితే ఇప్పుడు ఈ సైన్స్ అప్రోచ్ వేరు, అప్పుడు సైన్స్ అప్రోచ్ వేరు. ఇక్కడ వాళ్ళు అంతర్ముఖులే తపస్సుతో దర్శించినది వేరు, వీళ్ళు ఆలోచించి పదార్థాల మీద పరిశోధన చేసి చెప్తున్నారు వేరు. కనుక పరిశోధనాలయాల నుంచి వచ్చిన సైన్స్ ఇది, తపస్సు నుంచి వచ్చిన సైన్స్ అది. ఇక్కడ రెంటికి ఆ తేడా ఉంది. అయితే అప్రోచ్, ఒకడు గ్యాస్ స్టవ్ మీద వండొచ్చు, ఒకడు కుంపడి మీద వండొచ్చు, వచ్చిన అవుట్పుట్ మాత్రం వంటే. కనుక దాని అప్రోచ్ వేరు, దీని అప్రోచ్ వేరు ఇక్కడ. కనుక ఇప్పుడు యంత్రయుగం, అప్పుడు తపోయుగం. కనుక వీటి విధంగా ఇప్పుడు వస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు కనిపెట్టుతున్నవి అది చదివి చేశారు అనకూడదు. కనుక ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి అనడం కూడా తప్పే. వేదాలు అన్నీ ఉన్నాయిషా అని గురజాడ అప్పారావు గారు కొంచెం ఎద్దేవగా మాట్లాడారు. వేదాలు అన్నీ ఉన్నాయిషా అనడం ఎంత తప్పు, వేదాలు ఏవీ లేవనడం కూడా అంత తప్పు. ఎందుకంటే వేదము సైన్స్ అని కాకుండా భూమి మీద ఉన్న మానవుడి యొక్క మేధస్సు సంబంధించిన జ్ఞానం ఇది, అలా చూడగలగాలి. ఇక్కడ యుగాల నుంచి ఇప్పటి వరకు మానవ జాతి ఎదుగుదలలో ఎన్ని రకాల విజ్ఞానాలు వచ్చాయి, అన్నింటినీ ఆదరించగలగాలి. ఏది పరిశీలించకుండా తప్పనకూడదు. ఈ సైన్స్ని నిరసించడం తప్పే, ఆ సైన్స్ని కూడా పరిశీలించకుండా నిరసించడం తప్పే. ఇద్దరు వేదాన్ని నేర్చుకున్నవాడు సైన్స్ నేర్చుకోవట్లేదు, సైన్స్ నేర్చుకున్నవాడు వేదాన్ని నేర్చుకోవట్లేదు. కనుక రెండింటినీ అనుసంధానించలేకపోతున్నారు. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఈ తీరు మారింది. ఈ రెండింటినీ అధ్యయనం చేసి అన్వయిస్తున్న వాళ్ళు చాలామంది పెరిగారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా వస్తుంది. యువత దాన్ని అందుకోవాలి. అందుకే అధునాతన విజ్ఞాన దృష్టి అవసరమే, సనాతన తపోదృష్టి అవసరమే. రెంటిని అన్వయించుకున్న జీవన విధానం అత్యవసరం. ఎందుకంటే అల్టిమేట్గా మానవ జాతికి ఉపయోగం కావాలి, అది తెలుసుకోవాల్సిన. సో ప్రభుత్వం కూడా దీని పట్ల కొంత ఏదైనా చేస్తే బాగుంటుంది, చేయాలండి. ఎందుకంటే
ఒకటి అధునాతన విజ్ఞానం నేర్చుకోవాలి. ఈ దేశం యొక్క వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత దేశాన్ని పాలించే వాళ్ళకున్నది. కానీ దేశ వారసత్వ సంపదను తిరిగి మతం ముద్ర వేసి పక్కకు తీసి వాడిని రక్షిద్దామని ప్రయత్నించిన వాడికి కూడా మతవాదిగా ముద్ర వేయడం అనేది అది ఒక సంస్కృతిని, ఒక జ్ఞానాన్ని, ఒక మానవ నాగరికతను ధ్వంసం చేయడమే. అది ఏ జాతి క్షమించకూడదు. అందుకే మనదైన వారసత్వ సంపదను కాపాడుకోవాలి. అరే, అంతరించిపోతున్న పులుల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం, అంతరించిపోతున్న వేదాది విజ్ఞానాన్ని రక్షించుకోవాలని ఎందుకు అనుకో? భాషను ఎందుకు రక్షించాలనుకో? వాడిని రక్షించాలనుకున్నంత మాత్రాన మతవాదము, కాషాయీకరణ వాదిస్తున్నారే, వాళ్ళు కళ్ళున్న అంధులు అన్నారండి ఇక్కడ. అయితే ఇక్కడ మరొక విషయం గురించి, బౌద్ధం దీనికి సంబంధించి నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, బౌద్ధం హిందూ మతంలోకి అంటే సనాతన ధర్మానికి సంబంధించిన దాని. రెండవది, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇదే సోషల్ మీడియాలో అనేక శివాలయాలు కానీ రామాలయాలు కానీ అక్కడికి కొంతమంది వెళ్తున్నారు, ఇది మా బౌద్ధాలయం, అయితే దాన్ని మొత్తం తీసేసి ఆ విగ్రహాలన్నీ తీసేసి వీటిని పెట్టుకున్నారు, తర్వాత వీరు పూజిస్తున్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ మరొకటి, దశావతారాల్లో బౌద్ధం కూడా ఒకటి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మూడింటికి మీ ద్వారా సమాధానం? ఒకటి, బుద్ధుడు మతాన్ని స్థాపించలేదు. అది బుద్ధుడు వేరు, బౌద్ధం వేరు. బుద్ధుడు ఫిలాసఫర్, తత్వవేత్త, ఒక తత్వాన్ని చూపించాడు. పైగా ఆ తత్వం కొత్తగా ఆయన ఆవిష్కరించలేదు. వేదాంతాల్లో ఉన్నటువంటి 2 అంశాలను తీసుకున్నాడు. ఒకటి చింతన, రెండవది యోగం. ఈ 2 తీసుకున్నాడు ఆయన. అందులో ఉన్న యాగాది ప్రక్రియని స్వీకరించలేదు, అంతేగా నిందించలేదు. ఆ ఫిలాసఫీని తీసుకున్నాడు. ఆ బుద్ధుడు తర్వాత వచ్చినప్పుడు బౌద్ధం చేసి ఆలయాలు, విగ్రహాలు అయితే అలాంటి వాటికి వ్యతిరేకం బౌద్ధం. తాత్వికత వీటికి, రిచువల్స్కి వ్యతిరేకంగా నిజం. అందుకే బుద్ధుడు వద్దన పనే చేసి బుద్ధుడినే విగ్రహం చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడున్న ఆలయాలన్నీ బౌద్ధుల ఆవాసాలు అనడానికి ఆధారాలు లేవు. అది కూడా సనాతన ధర్మాన్ని దెబ్బతీయడం కోసమని చెప్పి బౌద్ధాన్ని వెనకేసుకొస్తున్నారు, హిందూ ధర్మం నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనకు ఆలయ వ్యవస్థ గురించి రామాయణ భారతాల్లో కూడా వ్యక్తం అయి ఉన్నది. అది తెలియక బౌద్ధం వచ్చిన తర్వాతే ఆలయ వ్యవస్థ వచ్చిందని మన సనాతన ధర్మంలో అభిమానం ఉన్న పెద్దలు కూడా రాశారు. అదే బాధాకరమైన అంశం. చాలామంది అభిప్రాయత నేటికి ఉన్నారండి ఇక్కడ. కానీ కొన్ని ఆలయాలు కార్బన్ టెస్ట్ మొదలైనవి చేస్తే ఈ బౌద్ధ, శంకరాచార్య వీళ్ళందరికంటే ఎప్పుడో అని రుజువు అవుతుంది ఇక్కడ. దానికి ఏమంటాం? కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నవి ఆలయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు రీసెర్చ్ చేస్తే. కనుక వాటికి వీటికి సంబంధం చెప్పడానికి లేదు. పైగా మన ఆలయ ఆగమ పద్ధతులు వేరు, వాళ్ళు కట్టినటువంటి ఆరామాలు వేరు. దీని ఆగమశాస్త్రం స్పష్టంగా కనబడుతున్నాయి వీటన్నిటిలో. అంటే ఇప్పుడు ఎలా కాదంటాం? 2 బౌద్ధం ఖచ్చితంగా హైందవ మతంలో అంతర్భాగమే, అందులో సందేహం లేదు. అయితే మనం హైందవుల్లో ఎన్ని భావాలు లేవు. ఒకడు విగ్రహాధన చేస్తాడు, అంతరంగాలు ధ్యానం చేస్తాడు, ఇంకోటి యజ్ఞం చేస్తాడు, ఇంకోటి యోగం చేస్తాడు. ఇన్ని పద్ధతులు ఉన్నట్లే ఇది ఒక పద్ధతి బౌద్ధం. జైనం ఒక పద్ధతి. ఇది తెలియక బుద్ధుడు, జనుడు వాళ్ళు చెప్పిన తాత్వికను అర్థం చేసుకోలేక మతం చేసి ఆ మతం వరకున వర్గాలు తయారయ్యి విభేదాలు సృష్టించారు తప్ప అదొక ఆలోచన విధానం. ఏ ఆలోచన విధానం గమనించుకోవాల్సిందే. ఆ ఆలోచన విధానం గొప్పతనాన్ని స్వీకరించాలి, కానీ మనదైన పరంపర విడిచిపెట్టనక్కర్లేదు. కానీ బుద్ధుడు కానీ జినుడు కానీ ఒక మతాన్ని స్థాపించి విభేదం చేయలేదు. వాళ్ళ తత్వవేత్తలు మాత్రమే. వాళ్ళ తత్వం మనకే అనుసరణీయమే. కానీ బౌద్ధ, జైనాలు 2 వాటిలో ఉన్న గ్రంథాల్లో ఉన్న విషయాలు కూడా వేదాంత మూలాలు కలిగినవే. అక్కడ ఇక్కడ చెప్తున్నది ఒకటే, రెండిటి భారతీయ చిత్తన ఒకటే. ఉదాహరణకు జన్మలు వాళ్ళు అంగీకరిస్తారు, మనము అంగీకరిస్తాం. ఎక్కడ చిన్న భేదాలు వచ్చాయి. ఇందులో కొన్ని వాళ్ళు అంగీకరించలేదు, కానీ జన్మాది సిద్ధాంతాలన్నీ వాళ్ళు అంగీకరించినవన్నీ ఇందులో ఉన్నవేగా. వేదాంతంలో ఉన్నవి వాళ్ళు అంగీకరించారు. జన్మలను ఒప్పుకుంటారు, కోరికలు ఉంటే కర్మలు ఉంటాయి, కర్మలు ఉంటే జన్మలు ఉంటాయి. మన వేదాంతమే చెప్తుంది అవిద్యా కామ కర్మలు అనేటటువంటివి. కనుక ఇక్కడ లేనిదేది వాళ్ళు చెప్పలేదు, ఇక్కడ కొంత తీసుకున్నారు. మనం మాట్లాడుతున్నది అంతా గురించి, దానిలో కొంత తీసుకున్నారు. అందుకే బౌద్ధ జైనాలు కూడా హైందవ ధర్మ వాహినిలో అంతర్భాగాలే. వాళ్ళని కలుపుకునే భారతీయులు. రైట్. అండ్ దేవుణ్ణి చూడటం సాధ్యమేనా? చూడడం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంద్రియాలతో చూసే దేవుడు కాదు. కొంతమంది దేవుడు లేడు అంటారు, కొంత దేవుడు ఉన్నాడు అంటారు. నేను అంటాను, దేవుడు లేడు అంటున్నావు కదా, దేవుడు అంటే ఏంటో చెప్పు, అప్పుడు లేడో ఉన్నాడో తెలుసుకుందాం. వాడు దేవుడు అంటే ఫలానా డెఫినేషన్ ఇచ్చుకుని వాళ్ళు లేడు అంటున్నాడు. కానీ దేవుడు అనే విషయానికి అర్థం ఏంటని చూస్తే, దేవుణ్ణి చూడడం అంటే దివ్యత్వాన్ని అనుభవించడం, పరమాత్మ అనుభవం పొందడమే. అనుభవం అంటే కళ్ళతో చూసేది కాదు. కళ్ళతో చూస్తే పదార్థం అవుతుంది, పరమార్థం కాదు.
పదార్థ జగత్తు ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు దొరుకుతుంది, పరమాత్మ ఇంద్రియాలకు దొరకడు. ఇంద్రియాలకు అతీతమైన కానుక చైతన్యమే భగవంతుడు. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక దివ్య నామ రూపాలు స్వీకరిస్తాడు. మన నామరూపాలు వ్యవహారాలు, కర్మజనితాలు. భగవంతుడు ధరించిన నామరూపాలు లీలాజనితాలు, దివ్యములు అంటారు. అదే కృష్ణుడు జన్మకర్మచమే దివ్యం అన్నాడు ఇక్కడ. అదే భగవంతుని నామాలు రూపాలు దివ్యమైనవి, డివైన్. మన నామరూపాలు పార్థివం అంటే పాంచభౌతిక ప్రకృతితో కూడినటువంటివి. అందుకే అది చూడాలంటే పాంచభౌతిక ప్రకృతి నేత్రాలతో చూడాలి. అయితే భగవంతుని అనుగ్రహించి మన నేత్రాలతో చూడగలిగిన విధంగా ప్రత్యక్షమైతే చూడగలదు. అలా ప్రత్యక్షం కావడానికి కావాల్సిన సాధన చేసేవాడికి భగవంతుడు తప్పకుండా తెలుస్తాడు. గంగ దగ్గరికి వెళ్ళి మునిగిన వాడికి గంగ తడి తెలుస్తుంది, కానీ ఎక్కడ కూర్చున్నవాడు గంగకి తడేయలేదు అని మాట్లాడితే వాడు మునగలేదు కానీ వాడికి తెలియదు. కనుక సాధన చేసేవాడికి భగవంతుడు సత్యం, అనుభవం పొందిన వాడికి అది సత్యం, అనుభవం లేనివాడికి, సాధన లేనివాడికి అది సందేహం. అనుభవం పొందకపోయినా నమ్మకం ఉన్నవాడికి ఎప్పటికైనా అది సాధ్యమవుతుంది. అండ్ ప్రజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొదటి నుంచి మనం మాట్లాడిన ప్రతి మాట దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. అవునండి. భారతీయ విద్యా విధానం మనకు కాకుండా చేశారు, మనకు తెలియకుండా చేశారు. అండ్ నెక్స్ట్ తరాలకి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళు చాలా సనాతన ధనానికి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి అంటే మాకేమీ తెలియదు, తెలియకుండా చేశారు. దీన్ని మళ్ళీ అంటే తెలిసే స్థితికి తీసుకురావడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు ఉంటే బాగుంటుంది? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా మన దేశం మీద దాడుల్లో మొదటి వాళ్ళు చేసిన దాడుల్లో వాళ్ళు చేసిన విధ్వంసమే. రెండో వాళ్ళు ఏం చేశారంటే మనకి నాగరికత లేదు, విద్య లేదు, విజ్ఞానం లేదని బాగా నూరిపోశారు. తప్పుడు చరిత్రను రాశారు, తప్పుడు అప్రోచ్ని అలవాటు చేశారు. మనకి జనరేషన్స్ అయిపోయింది. మళ్ళీ దాని నుంచి దులిపి తీసుకురావడం పెద్ద కష్టమైన పని. కానీ మనది తెలుసుకోవాల్సింది విశ్వాసాల దేశం కాదు, విద్యల దేశం, విజ్ఞాన దేశం. మన సంస్కృతి విద్యా విజ్ఞానం అనే 2 అంశాలతో ఉన్నది. అది తెలియక విశ్వాసాలతో ఉంది అనుకుంటున్నారు ఇక్కడ. దానితో ఇంతవరకు గొప్ప గొప్ప జ్ఞానాన్ని ఈ దేశం ఇచ్చిన విషయం మనం మర్చిపోతున్నాం. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాడు ఎవడు? ఏ దేశం నుంచి వచ్చాడు? ఈ సైన్స్ డెవలప్ కాకముందే, వాళ్ళు మన దేశంలోకి రాకముందే భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పిన వారు ఎవరు? ఆర్యభట్టు. ఆర్యభట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఈ వేదం ఆరిజిన్గా వచ్చిన జ్యోతిషాస్త్రం నుంచి తీసుకొచ్చాడు. ఇలా మీరు గమనించితే ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. అటువంటప్పుడు ఇది విద్యల దేశం, విద్యల ధర్మం లేదా విద్య ఇక్కడ వారసత్వ సంపద అనే విషయం స్పష్టంగా కనబడుతుంటే అదంతా అజ్ఞానం కింద, మతం కింద తోసి పారేసి ఇదే విజ్ఞానం అని చూపిస్తున్నారు. ఉదాహరణకు ఆయుర్వేదం ఉంది, ది అడ్వాన్స్డ్ మెడిసిన్ ఆన్ ఎర్త్. నా అభిప్రాయం ప్రకారం నాకున్నటువంటి ఆయుర్వేద మిత్రులతోనూ నేను చదివిన ఆయుర్వేద గ్రంథాలతో పరిశీలిస్తే అలాంటిది ఆయుర్వేదాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ చేసేసి సరిగ్గా చదవనివ్వకుండా చేసేసి పైగా ఎందులో సీట్లో లేకపోతే ఆయుర్వేదంలో తోసేయండి అన్నట్టుగా చేసేసాను. దాని మీద సరైన కృషి జరగలేదు, పరిశోధన జరగలేదు. వాళ్ళకైతే పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు, పెద్ద పెద్ద పరిశోధనలు చేస్తున్నారు, విద్యా సంస్థలు పెట్టి ఆల్టర్నేటివ్ మెడిసిన్గా ఆయుర్వేదాన్ని చూస్తున్నారు. అంటే ఒక మహావిద్యను ఏ స్థాయికి తీసుకొస్తారు? ఇలా అన్ని విద్యలు, ఆఖరి జ్యోతిర్విజ్ఞానం నేర్చుకుందామంటే మత విద్య అంటారు. ఇలాగా విద్యల్ని విద్యలుగా చూడడం కూడా నేర్చుకోగలగాలి. దాని ఏ రంగు పులమకుండా చదివేక నిరూపించాలి అది విజ్ఞానం అవునా కాదా, చదవకుండా అనుకోవడం ఎందుకు? అందుకే మనవైన విద్యలు కూడా నేర్పాలి. ఉదాహరణకి ఆర్య ద్రావిడ వాదం ఒకటి విదేశస్తులు క్రియేట్ చేశారు. అది తప్పు అనే ప్రూవ్ చేశారు. ఆఖరి విదేశస్తులు ప్రూవ్ చేశారు చాలామంది చారిత్రక విజ్ఞాన శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్లో దాన్ని చెప్పలేకపోతాం. పోనీ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఇలా ఉంది అని చెప్తూ అది లేదని కూడా కొందరు చెప్తున్నారని మరొక పేజీ వేయచ్చు కదా. విజ్ఞతతో ఆలోచించుకుంటారు. ఇలాగ మనదైన సంస్కృతిని అజ్ఞానం కింద, మనదైన విద్యలన్నిటిని కూడా మూఢత్వం కింద చెప్పి చదవకుండా చేసేసారు. అవి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలండి. కానీ కష్టం అవుతుంది. ఎందుకంటే అనేక రకాల ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు కదా, ఈ సంస్కృతిని దెబ్బతీయాలని కుట్రదారులు చాలామంది తయారైపోయారు. వాళ్ళ నుంచి తీసుకురావడం కష్టమే, కానీ కష్టమని ఆగకూడదు. మనం ప్రయత్నిస్తే తర్వాత తరాల్లోకైనా న్యాయం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు గురుకులాలు ఎన్నో IIITsలో IITsలో పిల్లలు అంటే అప్పుడప్పుడు ఇంకా జీవితం మొదలు కాలేదు, అక్కడ నుంచి బయటకు వచ్చాక వాళ్ళ జీవితం అనేది మొదలవుద్ది. బట్ అదే జీవితం అనుకుని అక్కడే ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు నేను బాసరా అని చెప్పాను, బాసరలో IIIT ఉంది. లాస్ట్ 1 yearలో దాదాపుగా 14 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితం మొదలు కాకముందే, అంటే ఈ చదువే వాళ్ళ జీవితం అనుకొని అది ఆ మెంటల్ ఆ స్ట్రెస్తో చచ్చిపోతున్నారు ఎంతోమంది. విద్యను నేర్పడం ఒకటి, విద్యా విధానం ఒకటి చాలా అవసరం అండి.
విద్యా విధానం అంటున్నాం. విధానం అంటే నేర్పే విధానం. అందులో అన్నిటికంటే గొప్పది జీవితం. జీవితం యొక్క విలువ ప్రజలకు ముందు తెలియాలి. అంతేగాని ఏదో ఒక కోర్సు, దానిలో ఒక ర్యాంకు, దాని తర్వాత ఉద్యోగం, వ్యాపారం, ఇది కాదు జీవితం అంటే. అసలు జీవితాన్ని అన్ని వైపుల నుంచి చూడగలగాలి. అది మన విద్యా విధానం ఉండేది పూర్వం. పైగా ఇది లేకపోతే జీవితమే లేదని లేదు కదా, జీవితం దీనికంటే గొప్పది. అందుకే ముందు పిల్లలకి నేర్పడాల్సింది జీవితం విలువ, ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. అందుకే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాన్ని పశ్యతి అని హనుమంతుడు అంటాడు రామాయణంలో. నశించడంలో అన్ని దోషాలే, బ్రతుకున్నవాడే ఎప్పటికైనా భద్రాలు చూడగలడు. అలాగే సీతమ్మ ఒక మాట అంటుంది, ఏమనంటే ఏతి జీవంతమానందో నరో వర్ష శతాది. జీవుడు బ్రతుకుంటే 100 ఏళ్లకైనా ఆనందాన్ని అనుభవించగలడు. అందుకే బ్రతకాలి హనుమాన్, బ్రతకాలి బ్రతకాలి. కనుక వాడి జీవితం గురించి చెప్పాలి. అన్నిటికంటే గొప్ప జీవితం. జీవితం ఎంతో అనేక రకాల మల్టిపుల్గా విభాగాలతో ఉంది. అంతేగాని ఒక చదువు, ఒక ఆదాయం, ఒక ర్యాంకు ఇలాంటి సంకుచిత ధోరణి కాదు. అందుకు ముందు పిల్లలకి ఆ నైతికత నేర్పాలి. కనుక సంపాదించాలి, ర్యాంకులను ఒక ర్యాట్ రేసులో గడిపోతున్న విద్యా విధానం మారాలి, వ్యాపార ధోరణి పోవాలి. అందుకు ముందు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు వివేకానంద. అది అందివ్వగలగాలి. వివేకానంద చెప్పినవన్నీ పాటించగలిగితే, ఒకసారి గ్రంథాలు పరిశీలిస్తే అటువంటి విద్యా విధానం తీసుకురావాలండి. అది ఆర్ష విద్యల యొక్క సంప్రదాయం. ఇది ఆ విద్యా విధానం వస్తే గొప్ప పౌరులు తయారవుతారు, దేశం బాగుంటుంది. యాక్చువల్లీ ఇంకా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకునేవి. అయితే ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాము. మీరు మరొక్కసారి మీ ఆశీర్వాదాలు మాపై ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తి. కాలగతిలో మనం క్రమక్రమంగా తప్పకుండా తెలుసుకుందాం. తెలియజేయాలని నా తాపత్రయం. తెలియజేయడం, తెలుసుకోవడం, అంతే జీవితం. అయితే ఫైనల్గా ఎండ్ చేసే ముందు ఒకే ఒక ప్రశ్న, గోమాత ఆవు గురించి మీ ద్వారా ఒక్కసారి మన రిఫ్లెక్షన్ కుటుంబానికి. ఇది కూడా బాధాకరమైన సమయం ఏంటంటే, గోమాత అనేది మతం అనే అప్రోచ్తో చూస్తున్నారండి. అది పెద్ద తప్పు. భారతీయ సంస్కృతిలో ఒక లక్షణం ఉంది, దేనివల్ల మనం మేలు పొందుతున్నామో దానిని భగవంతుని యొక్క విభూతిగా చూస్తాం. అంటే భగవంతుని యొక్క ఒక శక్తి, ఒక స్పార్క్గా చూసి గౌరవిస్తాం. అది లక్షణం. చాలామంది అనుకుంటారు మనం ఆవుని దేవుడిగా చూస్తున్నాం కాదు, ఆవుని యందు దివ్యత్వాన్ని చూస్తున్నాం. అందుకే ఆవు వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయనేటువంటిది వైజ్ఞానికంగా రుజువైంది. ఆవు లాంటి జంతువు ఇంకోటి లేదు. అది దాని ఉనికి వల్ల, దాని నుంచి లభించే పాలు మొదలైన గవ్యాల వల్ల, దాని నడక వల్ల, దాని అంబారావం వల్ల కూడా ఎన్ని రకాల ప్రయోజనాలు జరుగుతాయని భౌతికంగానే ప్రూవ్ అవుతుంది. అయితే ఒక మాట అనొచ్చు, అది కేవలం హిందూ మతంలో ఎందుకు ఉంది అని. అలాంటి ఆవులు భారతదేశంలోనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. భారతదేశం దేశీ గోవుకి ఆ ప్రత్యేకత ఉంది. ఇంకెక్కడ ఆవులు పాలిచ్చు జంతువులు ఉన్నాయి కానీ ఆవులు, పాలిచ్చు జంతువు వేరు, ఆవు వేరు కదా. కానీ గోవు అనే దాంట్లోనే స్పెషాలిటీ ఉంది. అది గోవుకు కూడా తెలియదు. అది మానవుడు విజ్ఞానంతో తెలుసుకున్నాడు ఇక్కడ. కనుక దాని నుంచి మేలు పొందుతున్నాం కనుక భగవంతుడిని నమ్మకంతో ఉన్నాం. నమ్మకం వాడిది నమ్మకమే, కానీ దాని నుంచి మేలుని ఎలా కాదంటాం. కనుకనే ఈ దేశం పరంపర విజ్ఞాన పరంపర. ఆ విజ్ఞాన పరంపరలో భాగంగా మనం గోవుని ఆరాధిస్తాం. దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను గోవు గురించి ఒక 5 రోజులు సైంటిఫిక్ ప్రవచనం కూడా చేశాను. అంత విజ్ఞానం ఉంది. అది సామాన్య జనం దాకా తీసుకెళ్ళగలగాలి. గోవు పాలిచ్చినా పాలు ఇవ్వకపోయినా గోవు యొక్క ఉనికి చేత ఎన్ని ప్రయోజనాలు పొందుతామో ఇప్పుడు రుజువు చేస్తున్నారు. పైగా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు వస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రావు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు విషాన్ని పండిస్తున్నాయి, విషాన్ని తింటున్నాయి. అది ప్రాచీన గో ఆధారితమైనటువంటి వాటి ద్వారా ఆయువు పెరుగుతుంది, అమృతం లభిస్తుంది. అది మనం సామాన్యులు కూడా తెలియజేయాలి. కానీ గోవు ఒక మతం వారు భక్తిగా ఆరాధించినప్పటికీ మానవాళి అందరికీ చాలా అవసరమైనటువంటి అంశం. అందుకే భారతదేశంలో ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి వ్యక్తి గోవును కాపాడుకోవాలి. గోవును కాపాడుకుంటేనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. అందుకే మతానికి ఆధారం కాదు, దేశానికి ఆధారం, అన్నానికి ఆధారం ఈ గోవు. అందుకు ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం.